Almost 45% of the workforce, sir, and half of the workforce is in agriculture. మీ ప్రకృతి మీ భూమి అక్కడ అంతా విషం పెట్టినా ఏం చేసినా మీరేమి చేయలేరు. ఈ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అనే ఒక టర్మ్ అగ్రికల్చర్లో మళ్ళీ ఫేమస్. ఒకప్పుడు కులంతోటో మతంతోటో డివైడ్ అయితే ఇవాళ వాటన్నిటికీ అతీతంగా రాజకీయాలతోటి డివైడ్ అయి ఉన్నారు. విద్వేషానికి ఉన్న పవరు యూనిటీకి ఉండట్లేదు. దొంగలంతా కలిసి చెంచల్గూడ జైల్లో కూర్చొని ఇంకా పెద్ద దొంగతనాలు ఎలా చేయాలి లేదా ఒక దొంగ రాజకీయ నాయకుడు ఎలా అవ్వాలనేది ఆలోచిస్తుంటారు. అంటే దీని పొలిటికల్ విల్ లేదు అని చెప్తామా సార్, లేకపోతే మన పొలిటీషియన్స్కి ఉన్న ఒక గొప్ప ఆర్ట్ ఏంటంటే సింపుల్ ప్రాబ్లమ్స్కి కాంప్లికేటెడ్ సొల్యూషన్స్ చూడడం. వాట్ డూ యూ థింక్ ఇస్ ద బిగ్గెస్ట్ మిత్ ఇన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్? బిజినెస్ అనేది చాలా మిస్అండర్స్టూడ్ సిస్టమ్ అమ్మ. Namaste and welcome to another episode of Mindset and Minds. When we think of agriculture, we all picture small farms, old methods and a struggling system. But what if farming could be reimagined? Not just as a food production, but as a way of life, as a community, and even a path to happiness. Our guest today is doing exactly that. K. Srinivas Rao Garu, founder and CEO of Inacres Agro Farms. He has built a movement around community-supported agriculture. He has led projects across 3,000 acres and also built eco-villages where people act as co-farmers. He is a scientist, leader and a visionary who believes agriculture is not a profession to escape from. It is a way of life, and he has built a connection, sustainability and hope with agriculture. Thank you so much for joining us, sir. థ్యాంక్ యూ అమ్మా. Sir, what inspired you to take this huge leap, sir? And what was the turning point when you decided to start Inacres? యాక్చువల్గా ఏంటంటే నేను కాలేజ్ డేస్ వరకు కూడా ఊరి దగ్గర నుంచి వెళ్ళి చదువుకున్నాను. స్కూలింగ్ అంతా 10th క్లాస్ వరకు ఊర్లోనే, కాలేజ్ డేస్ కూడా ఊరి దగ్గర నుంచి కాలేజెస్కి వెళ్ళాను. చూస్తే అది గోల్డెన్ ఎరా అమ్మ. ఒక టైంలో నేను ఏం ఆలోచించానంటే 10th క్లాస్ పాస్ అయితే బయటికి వెళ్ళి చదువుకొని అక్కడ నుంచి ఏదైనా జాబ్కి వెళ్ళాలేమో, ఎట్లయినా ఫెయిల్ అవుదామని ట్రై చేశా. ఎందుకంటే ఊరు అంటే అంత గొప్పగా ఉండేది. మా ఊరు చాలా బాగుంటుందమ్మా. అంటే ఆ లైఫ్ స్టైలు, సోషల్ సిస్టము, సెక్యూరిటీ, డిపెండెన్సీ, ఎమోషను, కల్చరు, ఎవ్రీడే ఏదో ఒక అకేషన్ ఉంటుంది. ఎవరో చనిపోయారో, ఎవరో పుట్టారో, ఎవరో పెళ్ళి అవుతుందో. సో ఊరంతా ఒక ఇల్లు లాగానే ఫీల్ అయ్యేవాళ్ళు మా చైల్డ్హుడ్ డేస్లో. అందుకోసం అని చెప్పేసి ఎలా అయినా ఫెయిల్ అవుదామని చూస్తే ఎవరో వచ్చి చెప్పారు, నువ్వు కూడా పాస్ అయ్యావని. అప్పుడు పేపర్లో, న్యూస్ పేపర్లో చూడాలి కదా. జస్ట్ క్వశ్చన్ మార్క్ తీసేసి ఆ క్వశ్చన్నే రిపీటెడ్గా 2 లైన్స్ రాస్తే ఆల్మోస్ట్ 70% మార్క్స్ వచ్చాయి. సో చాలా మంది చాలా చదువుతున్నారు. అయితే ఎందుకు ఊరంటే అసలు ఆ రోజు అప్పట్లో ఏదైనా షాపుకి వెళ్ళి కొనుక్కోవడం అంటే చాలా గతిలేని కుటుంబంగా చూసేవాళ్ళమ్మ. అంటే ఎవరైతే సెల్ఫ్ సస్టైన్ ఫ్యామిలీస్ ఉన్నాయో వాళ్ళ ఇంటికి కావాల్సినవన్నీ వాళ్ళే పండించుకుంటారో, అది వాళ్ళు ఎకరం ఉందా, 2 ఎకరాలు ఉందా, 10 ఎకరాలు ఉందా, 100 ఎకరాలు ఉందా, నో మ్యాటర్, దే ఆర్ ద రిచెస్ట్ పీపుల్. సెల్ఫ్ సస్టైనబిలిటీ ఈజ్ ద రిచ్నెస్. సో ఆ రోజు చూస్తే ఒక అవగాహనతో అబ్జర్వ్ చేస్తే ఊర్లో మొత్తం ఎంత భూమి ఉంది, ఎంతమంది మనుషులు ఉన్నారు, ఆ భూమి నుంచి వచ్చే సంపద ఇంతమందిని ఇన్ని సంవత్సరాలు బతికించింది కదా, ఇట్స్ ఎనఫ్ కదా అనిపించింది. మా మదర్ సైడ్ 4 fathers వాళ్ళు బ్రదర్స్ అందరూ కలిసి కలెక్టివ్ ఫార్మింగ్ చేసేవాళ్ళు యాజ్ ఏ ఫ్యామిలీ. ఒక 700 acresలో ఫార్మింగ్ చేసేవాళ్ళు. ఊరికి అసలు రోడ్డు కూడా యాక్సెస్ లేని రోజుల్లో లండన్ ఇండిగో పౌడర్ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. అంటే ఒక క్రాప్, ఇండిగో అనేది అక్కడ క్రాప్ కాదు, ఎక్కడి నుంచో క్రాప్ అడాప్ట్ చేసుకొని ఆ క్రాప్ని మళ్ళీ వాల్యుయేషన్ చేసి ఆ క్రాప్ని మళ్ళీ ఎక్స్పోర్ట్ చేశారు. ఏది టెక్నాలజీ లేదు, ఫోన్స్ లేవు, కమ్యూనికేషన్ లేదు, ఇంగ్లీష్ లేదు, చదువు లేదు, అండ్ బీఎస్సీ అగ్రికల్చర్ కాదు, బీఎస్సీ హార్టికల్చర్ కాదు, నథింగ్.
సో వాళ్ళు చేయగలిగినప్పుడు అంటే ఆ రోజుల్లో చూస్తే ఏమో మా ఊర్లో టొబాకో బ్యారన్స్ ఉండేవి. టొబాకో కల్టివేట్ చేసి టొబాకోని ప్రాసెస్ చేసి బ్యారన్స్ అని అక్కడ హీట్ చేసి ఫైనల్ ప్రోడక్ట్ లాగా ఊర్లోనే చేసి పంపించేవాళ్ళు. అంటే సాయిల్ టు స్టోర్ లాంటి మోడలు ఒక 100 సంవత్సరాల క్రితం నుంచే అమలు చేస్తున్నారు. సో అప్పుడు అంత చేయగలిగినప్పుడు ఇప్పుడు ఎందుకు వ్యవసాయం గురించి ఎలా అవుతున్నారని ఆలోచిస్తే కొన్ని విషయాలు అర్థమైనాయి. అంటే ఇండియాలో స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, చిన్న రైతులు ఎక్కువ ఉండడం, వాళ్ళకి కావాల్సిన వరకు వ్యవసాయం మన కుటుంబాని వరకు అయితే బాగానే కంఫర్ట్గానే ఉంటుంది. కానీ మన కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు, మన ఫోన్లు, మన టీవీలు ఇవన్నీ కావాలనుకున్నప్పుడు దాన్ని అగ్రికల్చర్ అనేది అవన్నీ ఇవ్వలేదు. గాంధీ గారు చెప్పినట్టుగా నేచర్ ఈజ్ ఎనఫ్ టు సాటిస్ఫై ఎవ్రీబడీస్ నీడ్ బట్ నాట్ ఎనీబడీస్ గ్రీడ్. సో ఆ గ్రీడ్ని సాటిస్ఫై చేయలేదు అగ్రికల్చర్. కానీ లార్జ్ స్కేల్లో చేయాలంటే అందరూ చిన్న చిన్న రైతులు గట్లు పెట్టుకుంటారు అండ్ పీపుల్ ఆర్ ఎమోషనేటివ్. ఆ చిన్న గట్ల దగ్గరే గొడవలు పడి తలకాయలు పగలు కొట్టుకొని బాంబులు వేసుకొని బ్రదర్స్ కూడా విడిపోయిన అట్లాంటి ఒక సందర్భాలు ఉంటాయి. మహాభారతం నుంచి చూస్తే కూడా అది కూడా భూమి కోసం రాజ్యాలు కొన్ని ఊర్లు మాకే ఉండే దగ్గర స్టార్ట్ అయింది. సో ఇదంతా అవుతుంది. కానీ ప్రపంచంతో కంపేర్ చేసినప్పుడు ప్రపంచం అంతా ఎలా అవుతుంది? లార్జ్ స్కేల్ ఫార్మింగ్ అవుతుంది. ఇక్కడ ఇండివిజువల్గా హ్యాపీ, బట్ మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా మనల్ని మార్చుకోకపోతే, డార్విన్ చెప్పినట్టుగా ప్రకృతికి అనుకూలంగా తమను తాము మార్చుకోలేని జంతువులు అంతరించిపోతాయంటాడు. సో ఈ ప్రొఫెషన్కి ఏదో రిక్వైర్మెంట్ ఉంది, ఆ చేంజ్ ఉంది అనేది అనిపించింది. అందుకని ఊర్లోనే ట్రై చేసాం. మా ఊర్లో వాళ్ళని చాలామందిని అంకాపూరు అట్లా తీసుకెళ్ళి, అలానే కుప్పం మోడలు దాని గురించి డిబేట్ చేసి డిస్కస్ చేసాం. కానీ అండ్ అప్పటికి ఇంకా కొంత స్ట్రాంగ్ హోల్డింగ్ ఉంది, చేస్తున్నారు, మ్యాన్ పవర్ అవైలబిలిటీ ఉంది. అప్పుడు ఎవరు అంత సుముఖంగా లేరు. సో మనం ఒక మోడల్గా చేద్దామని వితిన్ అవర్ ఫ్యామిలీ అందరం కలిసి ఒక చోట ల్యాండ్ కొనుక్కోవడం, అండ్ దాని తర్వాత ఒక కమ్యూనిటీ కూడా అలానే కొనుక్కొని అందరం కలిసి ల్యాండ్ కొనుక్కుంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వ్యవసాయం చేస్తారు. వచ్చిన పంట ల్యాండ్ వాళ్ళదే, వచ్చిన పంటను అందరం పంచుకోవచ్చు, ఎంత వస్తే అంత. దానికేమి ఒక ఫ్యాక్టరీ మేడ్ కాదు కదా, అది నేచర్తో పనిచేయాలి కదా. బట్ మనకు భూమి ఉంటుంది, అదొక భరోసా ఉంటుంది. అండ్ భూమిలో వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. అంటే మనం ఎప్పుడు వ్యవసాయాన్ని మోడర్న్ టెక్నాలజీని ట్రెడిషనల్ విజ్డమ్ని బ్లెండ్ చేసి చేయాలి. చేస్తే ఫామ్ అనేది చాలా వాటికి పరిష్కారం అనిపించింది. స్మార్ట్ ఫోను ఇవాళ చూస్తే, ఒకప్పుడు ఫోన్ ఓన్లీ మాట్లాడుకోవడానికి, స్మార్ట్ ఫోన్ చూస్తే మీ కెమెరా అదే, మీ బ్యాంక్ అదే, మీ డేటా స్టోరేజ్ అదే, సో మీ మాట్లాడుకోవడానికి అదే, మీ వీడియో కాల్ అదే, మీ ఎంప్లాయ్మెంట్ అదే, మీ ఎవ్రీథింగ్ యూ కెన్ డూ విత్ ఫోన్. సో ఫామ్ని కూడా అలా చేయాలి, అలా ఆలోచించాలనే ఉద్దేశంతో ఫామ్ని ఎలా చేయాలంటే పెద్ద స్కేల్లో చేస్తే, ఇండివిజువల్గా చేయలేం కాబట్టి అందరం కలిసి తీసుకుంటే. ల్యాండ్ సీలింగ్ లిమిట్స్ ఉన్నాయి మనకి, కాంట్రాక్ట్ ఫార్మింగ్ లేదు, కమ్యూనిటీ మోడల్ ఒక్కటే అదొక్కటే మనకి డిపెండబుల్ మోడల్. సో దానికి ఎలా చేయాలనే దాంతో ఇది చేసినప్పుడు ల్యాండ్ ఉంటుంది, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, వచ్చిన పంటని అందరం పంచుకుంటాము, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు వ్యవసాయం చేస్తారు, అండ్ మనం ఫామ్కి వెళ్తాము, ఫామ్ టూరు, ఫామ్ స్టే, మన పిల్లలకి నేచర్తో కనెక్ట్, సెలబ్రేషన్స్ ఇవన్నీ కలిపి దాన్ని ఒక వైబ్రెంట్గా ఉంటుంది కదా అని మేము ఇది అనుకొని ఇనిషియేట్ చేసి కంటిన్యూ చేస్తాము. సార్, ఈ కమ్యూనిటీ సపోర్ట్ అగ్రికల్చర్ అంటే ఏంటి సార్? అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఉందా సార్, లేకపోతే మన ఇన్నోవేషనా? ఇప్పుడు సిఎస్ఏ అనేది ప్రపంచం అంతా ఉందమ్మా, కమ్యూనిటీ సపోర్టెడ్ అగ్రికల్చర్ అనే మోడల్ ఉంది, బట్ నాట్ యాజ్ ఇట్ ఈజ్గా లేదు. అంటే సపోజ్ మీకు భూమి ఉంటుంది, మీరు మీ ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తారు, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వ్యవసాయం చేస్తారు, ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అక్కడ ప్రోడక్ట్స్ కొనుక్కుంటారు. ఈ మోడల్లో ఉంది వరల్డ్లో. మనము ఎలా దాన్ని చేసామంటే ఊర్లోనే చేయాలి అసలు యాక్చువల్గా. ఈ మోడలు కమ్యూనిటీ సపోర్టెడ్ అగ్రికల్చర్ అనేది భారతదేశంలో ప్రతి గ్రామం అడాప్ట్ చేసుకుంటే మీకు ఆరోగ్య సమస్యలు ఉండవు, తర్వాత ఆర్థిక సమస్యలు ఉండవు, ఎంప్లాయ్మెంట్ సమస్యలు ఉండవు, వీటన్నిటికి సర్వరోగ నివారణి ఈ కమ్యూనిటీ సపోర్టెడ్ అగ్రికల్చర్ అనేది ఒక్కటేనమ్మా. కానీ గ్రామాలను ఇవాళకి వాళ్ళు వెళ్ళి మీరంతా ఇలా చేయండి అని చెప్పలేం. వీ నీడ్ ఏ మోడల్స్.
ఎవరికైనా ఇది బాగుంది అని మనం చూపించాలి. అందుకని ఈ జర్నీ వర్కౌట్ అవుతుందా లేదా, దీనిలో ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసి పాపం వాళ్ళు ఇబ్బంది పడకూడదు. మనకి ఏ కొత్త దానికైనా రిజెక్షన్స్ ఉంటాయి, యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేయరు. అందుకని దీన్ని కొంతకాలం నడిపిద్దాం. ఇట్ ఈస్ మోర్ దెన్ 2 decades, బట్ స్టిల్ మేము ఇంకా దాన్ని మార్పులు చేర్పులు ఇంకా ఏం చేయొచ్చు అనే దాని మీద ఉన్నామమ్మా. సో ఆ మోడల్లో ఇప్పుడు కమ్యూనిటీ సపోర్ట్ అగ్రికల్చర్ చివరికి ఒక రిటైర్మెంట్ హోమ్స్ అనేది కూడా యాడ్ చేసుకునే ఒక కాంపోనెంట్ లాగా డిజైన్ చేస్తాం. ఓకే సార్. సార్, మనము కరెంట్ సిచ్యువేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా చూసుకుంటే ఆల్మోస్ట్ 45% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ సార్, అంటే హాఫ్ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ ఈజ్ ఇన్ అగ్రికల్చర్. కరెక్ట్. కానీ కాంట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ టు జీడిపి చూసుకుంటే జస్ట్ 18 or 19%, అంటే 1/5. ఎక్కడ సార్ మనం అంటే ఈ సిచ్యువేషన్ని మనం ఎలా ఇంప్రూవ్ చేయవచ్చు సార్? బికాస్ సర్వీస్ సెక్టర్లో హార్డ్లీ 20% ఉన్న దాని కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ. అట్ ద సేమ్ టైం అగ్రికల్చర్లో చాలా తక్కువ. అండ్ ఈ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అనే ఒక టర్మ్ అగ్రికల్చర్లో మళ్ళీ ఫేమస్. సో దీనికి సొల్యూషన్ ఏంటి సార్? అంటే ఆల్మోస్ట్ 75 years మనం ఎప్పటి నుండి స్టార్ట్ చేసిన ఇండియా గ్రాఫ్ చూసుకుంటే ఇప్పుడు కూడా ఇంకా ఎందుకు సార్ ఆ పారాడాక్స్ అనేది? యాక్చువల్గా ఏమైందంటే డెఫినెట్గా సైజ్ మ్యాటర్స్ అమ్మా. ఇప్పుడు ఒక కుటుంబానికి ఇండియాలో 60% ఆఫ్ ద పాపులేషన్కి 60% ఆఫ్ ద ల్యాండ్ హోల్డింగ్స్ అన్నీ less than 2 acres. సో ఆ సైజులో ఒక ఫ్యామిలీ 4 members ఉంటే ఆ నలుగురు వాళ్ళకున్న ఎకరంలో పనిచేస్తాయి. సో నలుగురు పనిచేస్తున్నట్టు ఉంటుంది, బట్ ఎకరం నుంచి వచ్చే ప్రొడక్టివిటీ వస్తుంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే లార్జ్ స్కేల్ ఫార్మింగ్. కానీ లార్జ్ స్కేల్ ఫార్మింగ్ ప్రాక్టికల్గా లేదు కదా, వాళ్ళకంత భూమి లేదు కదా. దానికి సొల్యూషనే కలెక్టివ్. సో కలెక్టివ్ ఆర్ మన కార్పొరేట్ ఫార్మింగ్. కార్పొరేట్ ఫార్మింగ్ ఏమవుతుందంటే ఇక మీ రోల్ ఏముండదు, మీకు ల్యాండ్తో కనెక్షన్ ఉండదు, మీకు ఏం పండించాలో తెలియదు, మీ ప్రకృతి మీ భూమి అక్కడ అంతా విషం పెట్టినా ఏం చేసినా మీరేమి చేయలేరు. అందుకని కలెక్టివ్ ఇది ఒకటే. కలెక్టివ్కి ఇంకా మనము రెడీగా లేము. పీపుల్ ఆర్ డివైడెడ్ వెరీ సక్సెస్ఫుల్లీ. ఒకప్పుడు కులంతోటో మతంతోటో డివైడ్ అయితే ఇవాళ వాటన్నిటికీ అతీతంగా రాజకీయాలతోటి డివైడ్ అయి ఉన్నారు. సో మీరు ఈ పార్టీ, అందుకని మనందరం కలవకూడదు అనేది వాళ్ళ మైండ్స్లో ఇంజెక్ట్ అవ్వడం వల్ల ఒక కామన్ కాజ్ కోసం కూడా కలవలేని పరిస్థితికి వచ్చారు. కానీ ఐ హోప్ నెక్స్ట్ జనరేషన్స్ దాన్ని అర్థం చేసుకొని, ఎవరో రాజకీయ నాయకులకి ఎవరో పార్టీ వాళ్ళకి మన గ్రామంతో సంబంధం ఏంది, ముందు మనం కదా, మనందరం ఒకటి కదా, ఎవరైనా మనిషి చనిపోయినా మనిషి పెళ్ళైనా మనం కదా ఉండాల్సింది అనే ఒక థాట్ ప్రాసెస్ కనుక వస్తే, అంటే మీలాంటి పాడ్కాస్ట్లు చాలా విషయాలు ఏంటంటే డివైడ్ అండ్ రూల్ లాగానే ఉన్నాయి. ఇంకా విద్వేషానికి ఉన్న పవరు యూనిటీకి ఉండట్లేదు. మాధవరెడ్డి గారు, వందే మాత్రం మాధవరెడ్డి గారు మంచి మాట చెబుతారు. దొంగలంతా కలిసి చెంచలగూడ జైల్లో కూర్చొని ఇంకా పెద్ద దొంగతనాలు ఎలా చేయాలి, లేదా ఒక దొంగ రాజకీయ నాయకుడు ఎలా అవ్వాలనేది ఆలోచిస్తుంటారు. మంచి వాళ్ళందరూ కలిసి ఇంకా బెటర్గా ఏం చేయాలని కాకుండా ఎవరి గ్రూలో వాళ్ళు ఉంటున్నారు. సో ఈ షేరింగ్ అవసరం అని ఐ హోప్ దట్ ఆ కండిషన్ వచ్చి ఆ పిల్లలు కూడా అర్థం చేసుకొని ఆ ఊరంతా కలెక్టివ్గా చేసే ఇది వస్తుంది. అప్పుడు మీరు అన్నట్టు ఇన్వాల్వ్మెంట్ వర్సెస్ జీడిపి ప్రొడక్టివిటీ చూసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. అంటే ఆ మనకున్న స్కేల్ ఎంత, మనం పుడుతున్న ఎఫర్ట్ ఎంత, మనకు వస్తున్న అవుట్పుట్ ఎంత, దానిలో అదొక పార్ట్. నెక్స్ట్ ఏం పండించాలో మనకి ఎవరు గైడ్లైన్స్ ఎవరు, పండించిన దాన్ని ఏం చేయాలో ఎవరు గైడ్లైన్స్ ఎవరు. అసలు ఆ పండించిన మొత్తాన్ని సంవత్సరం పాటు కష్టపడి ఒక పంట పండిస్తే దాన్ని కన్జ్యూమబుల్గా మారే క్రమంలో ఆల్మోస్ట్ 40% వేస్టేజ్ అయిపోతుంది. మార్కెట్కి వచ్చేలోపే వేస్ట్ అయిపోతుంది. అండ్ అగైన్ మార్కెట్ ప్రభుత్వాలు ఎంత దారుణంగా ఉంటాయంటే ఆనియన్స్ రేటు పెరిగితే ఎక్స్పోర్ట్ బ్యాన్ చేస్తాయి, రైస్ రేటు పెరిగితే రైస్ బ్యాన్ చేస్తాయి, వీటి రేటు పెరిగితే వీటి బ్యాన్ చేస్తాయి. అంటే ₹1 రైతుకు వస్తుంది అనే లోపు ఇమ్మీడియట్గా ఫైర్ ఫైటింగ్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. కానీ అదే గవర్నమెంట్ సార్ డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ అని చెప్పేసి 2016 బడ్జెట్లో తీసుకొచ్చిన ఇది సార్, డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ అని. దాని డెడ్ లైన్ కూడా 2022 సార్.
ఇది 2025. సో ఆ డెడ్ లైన్ కూడా అయిపోయింది, బట్ స్టిల్ దెర్ ఇస్ నో, అంటే మనం అసలు చూడట్లేము. ఇంకా డిటీరియేట్ అవుతుంది కండిషన్, కానీ అసలు అప్లిఫ్ట్మెంట్ అనేది లేదు సార్. అంటే దీనికి పొలిటికల్ విల్ లేదు అని చెప్తామా సార్, లేకపోతే ఎందుకంటే మళ్ళీ చూసుకుంటే ఎవ్రీ బడ్జెట్లో స్కీమ్స్ ఉంటాయి. మీరు అసలు సెంట్రల్ స్కీమ్స్ కానీ స్టేట్ స్కీమ్స్ కానీ అసలు అగ్రికల్చర్ పైన ఉన్న స్కీమ్స్ యాజ్ ఎ స్టూడెంట్ మేము చదవాలంటేనే మాకు ఇన్ని ఉన్నాయా అని అనిపిస్తుంది. వాస్తవం. అసలు ఎలా మేనిఫెస్టోస్ కానీ స్కీమ్స్ కానీ చూస్తే అంటే ఒకటమ్మా, ఫస్ట్ థింగ్ ఏంటంటే పొలిటికల్ పార్టీస్ లేవని చెప్పొచ్చు. మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఈజ్ పొలిటికల్ కంపెనీస్. పొలిటికల్ కంపెనీస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ కంపెనీ పవర్లో ఉండాలి, అంటే అధికారంలో ఉండాలి. కాబట్టి అధికారంలో రావడానికి ఏం చేయాలో చూడాలి. సో అధికారంలో కూర్చున్న తర్వాత ప్రజలని ప్రజల్లాగా చూడట్లేదు. అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా సగం మంది ప్రజల్ని వాళ్ళకి ఓటు వేశారా వేయలేదా అన్నట్లుగానే చూస్తున్నారు. మాకు ఎవరు ఓటేశారు, మాకు ఎవరు ఓటేయలేదు. అంటే యాజ్ ఇట్ ఈజ్ హై పీపుల్ కాకపోవచ్చు, బట్ ఎమ్మెల్యేస్ కావచ్చు, కార్పొరేటర్స్ కావచ్చు, మీరు ఎవరైనా సరే చూస్తే మాకు ఓటు వేశారా లేదా అనేదే కానీ ప్రజలా కాదా అనేదాన్ని ప్రజల్ని ప్రజల్లాగా చూడడం లేదు. గ్రౌండ్ రియాలిటీ అర్థం చేసుకోవట్లేదు. మన ప్రాంతంలో ఎవరో వచ్చి మన వాటర్ డ్రా చేసి మనకే ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి మనకి 20 రూపాయలకి అమ్ముతుంటే మనం చూస్తా బ్రహ్మాండంగా ప్రమోట్ చేస్తూ ఉన్నాం. బొట్టులో శుద్ధత అని వాడు బ్రహ్మాండంగా అత్యంత దారుణమైన ప్లాస్టిక్ ఇంగ్రీడియంట్స్ కలిసి నీళ్ళు అమ్ముతుంటే చూస్తూ ఉంటాం. కానీ మన పాలు ఏం చేయాలో తెలియదు, మన పంట ఏం చేయాలో తెలియదు. చాలా వ్యవసాయంలోనమ్మా చాలా చిన్న సమస్యలు పరిష్కారం కాంప్లికేటెడ్గా ఉంటుంది. మన పొలిటీషియన్స్కి ఉన్న ఒక గొప్ప ఆర్ట్ ఏంటంటే సింపుల్ ప్రాబ్లమ్స్కి కాంప్లికేటెడ్ సొల్యూషన్స్ చూడడం. ఇప్పుడు పంట పండుతుంది, ఒక విలేజ్లోకి వెళ్ళి నాయన నువ్వు ఈ పంట పండించు, నీకు ఈ ధర ఇస్తాము, నీ పంటను తీసుకొచ్చి ఇదిగో విలేజ్లో పలానా సెంటర్లో పెట్టేసేయి, అయిపోద్ది నీ పని అని చెప్పాలి కదా. ఈవిడు ఈ గంపనెత్తిన పెట్టుకొని వాడు ఎకరంలో పండించిన 10 గంపలు టమాటాలని ఒక ఆటో తీసుకొని తీరా మార్కెట్ దగ్గరికి వెళ్తే హోల్సేల్ మార్కెట్, వాడు అప్పటికే చాలామంది క్యూలో ఉంటే ఏమో ఇది రేట్ ఇస్తానంటే వాడు లెక్కేసుకుంటే ఈ ఆటో ఛార్జీలు కూలీ ఛార్జీలు కూడా రావు. ఇంకా పడేయలేక ఫ్రస్ట్రేషన్ వచ్చి ఏం చేయాలో తెలియక ఏదో ఒకటి చేసి వెళ్ళిపోతున్నాడు. అది కాదు కదా. అంటే నీకు ప్రతి మనిషి డేటా గవర్నమెంట్ దగ్గర ఉంది, ఎంతమంది మనుషులు ఉన్నారు, ఎంత ప్రొడ్యూస్ అవసరం ముందు మనకి, మన డిమాండ్ సప్లైలో చూస్తే ఏ పంట పండిస్తే మనకి కంఫర్ట్గా ఉంటుంది, ఏ రీజన్లో ఉంది, ఎక్కడ నీళ్లు బాగా దొరుకుతున్నాయి అక్కడే వరేయండి, ఎక్కడ నీళ్లు లేవు కొద్దిగా ఉన్నాయి అక్కడ హార్టికల్చర్ చేయండి, ఇంకో చోట వెజిటబుల్ చేయండి. జస్ట్ ఈ క్లస్టర్ డివిజన్ చేసి ప్రొడ్యూస్ని తీసుకొని మేనేజ్మెంట్ చేసే దగ్గర గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అవసరం, తప్పనిసరిగా అవసరం. అది ఓపెన్గా వదిలేస్తే ఇట్ ఈస్ ఫర్ సంబడీస్ బిజినెస్. ఒక 10,000 మంది రైతుల ప్రొడ్యూస్ని ఒక ట్రేడరు కుర్చీలో కూర్చొని డిసైడ్ చేస్తూ ఉంటాడు. సో అది అతను కాదు కదా డిసైడ్ చేయాల్సింది. నీకు గవర్నమెంట్ అతనికి క్లియర్ గైడ్ లైన్స్, అతనికేంటి కష్టపడగలడు పాపం, ఎండ వాన ఇది లేకుండా కుటుంబం అంతా కష్టపడతారు. వాడికి నిజంగా డిపెండబుల్ ఇన్కమ్ వస్తే హాయిగా నీకు సిటీ మీద లోడ్ ఉండదు, వాడు వాచ్మెన్గా పోడు, ప్రశాంతంగా ఊర్లో ఉండి తెలిసిన మనుషుల మధ్య భరోసాగా బతుకుతాడు. అంటే ఇలాంటివి ఒక బిగ్ డిబేట్ జరగాలమ్మా. ఒక రైతు అకౌంట్లో డబ్బులు వేయడం అనేది ఒక ప్రాసెస్ ఉంది కదా, ఆ డబ్బులు వేసే ప్రాసెస్ ఆ ఊర్లో రైతు భరోసా పేరుతో ఊరికి వచ్చే డబ్బుని కనుక రైతు ప్రొడ్యూస్ని వాల్యూ ఎడిషన్లో కానీ రైతు ప్రొడ్యూస్ మార్కెటింగ్లో కానీ గవర్నమెంట్ ఖర్చు పెడితే రైతులందరూ హ్యాపీగా ఉంటారు. వాళ్ళేమీ బెగ్గర్స్ కాదు. ఇవాళ ఏమైపోయింది, ఏం చేసినా చేయకపోయినా ఎకరానికి ఇంత డబ్బులు వస్తున్నాయి కాబట్టి అసలు వదిలేద్దాం, ఏం చేయకుండా ఉందాం. ఇదంతా ఫ్యూచర్ అగ్రికల్చర్కి అగైన్ థ్రెట్ అమ్మ. సో దానికన్నా బెస్ట్ ఏంటి, వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వండి, అక్కడే వాల్యుయేషన్ చేయించండి, అక్కడే ఎండ్ ప్రొడ్యూస్ని మీరు భరోసా ఇవ్వండి. ఆయన సమస్య కాదు కదా అది, ఆయన స్కిల్ ఏంటి పండించడం వరకే, మిగతా స్కిల్ లేదు ఆయనకి. ఏ స్కిల్ లేని ఆయన్ని ఇంటర్నేషనల్ కాంపిటీషన్తో నువ్వు పోటీ పడాలని చెప్తున్నాం మనం. ఆయన ఎక్కడ మార్కెట్ చేసుకోవాలి, ఎక్కడ వాల్యుయేషన్ చేసుకోవాలి, ఎక్కడ అమ్ముకోవాలి. ఆయన సోషల్ మీడియాలో పెట్టి రీల్స్ చేసి ప్రోడక్ట్ అమ్ముకునే స్కిల్ కాదు కదా ఆయనది వ్యవసాయం చేసేది. అందుకని ఆయన పని ఆయన్ని చేసుకోకుండా చేస్తూ ఉన్నాం మనం. అలానే బోర్వెల్స్ ఉన్నాయి.
ఎంత ఫూలిష్గా ఉంటాయంటేనమ్మా, ఒక ఊళ్ళో ఒక 10,000 ఎకరాలు, ఒక 3,000 ఎకరాలు ఉందనుకున్నాం. 3,000 ఎకరాలకి 2,500 బోర్లు ఉంటాయి. ఈ 2,500 బోర్లకి ఉచిత కరెంటు. వీడి గ్రౌండ్ వాటర్ అంతా డ్రా చేసి 24 గంటలు చేసేసి ఊరికనే వదిలేసి ఏదో ఒక ప్యాడియో ఏదో ఒకటి పెడతా ఉంటాడు. అసలు గవర్నమెంట్ బోర్వెల్స్ వేయడం అనే సిస్టమ్ని ఒక వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి, అరే బాబు మేము జియోఫిజిక్స్ సర్వే చేస్తాము, వాటర్ హార్వెస్టింగ్ చేస్తాము, ఒక బోర్ చేస్తాము, ఈ బోరు ఎవరి పొలంలో పడ్డా మీ ఆస్తి కాదు, ఇది అందరూ షేర్ చేసుకోవాలి, వ్యవసాయం చేసుకునే వాళ్ళందరికీ మేము ఇస్తాం. డ్రిప్ సిస్టమ్ అంతా గవర్నమెంట్ ఇచ్చేసింది అనుకోక, ఈ రైతు భరోసాలో ఇంకొక పేరుతోటో అకౌంట్లో వేసే డబ్బుతోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెట్టేది అనుకో. ఇట్ ఈస్ ఎ ప్రాస్పరిటీ క్రియేషన్, ఇట్ ఈస్ ఎ ప్రొడక్టివిటీ. భూమి అనేది అక్షయ పాత్ర. నిరంతరం ఒక విత్తనం పెడితే 100 విత్తనాలు ఇస్తూ ఉంటుంది, కంటిన్యూస్గా ఇస్తూనే ఉంటుంది. దాని మ్యాజిక్ని కాపాడుకునే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ చేయకుండా ప్రతి సంవత్సరం ఏడ్చేలాగా చేసి, ప్రతి సంవత్సరం ఎదురు చూసేలాగా చేసి, స్కీముల కోసం ఒక పార్టీకి ఫేవర్గానో ఓటర్గానో మారేలాగా చేస్తే, ఈ సిస్టంలో మనము ఇంత ఉంచుకొని అక్షయ పాత్రలో అడుక్కుంటున్న దేశం మనది. ఇంత వ్యవస్థ ఉంచుకొని మనం ఎదురు చూస్తున్నాం. మన వ్యవసాయాన్ని పాఠాలు నేర్పిన వాళ్ళం, ప్రపంచానికి అసలు ఇన్ని డైవర్సిఫైడ్ క్రాప్స్ ఉంటాయని ఆశ్చర్యపడేలాగా చేసిన మనం. నిజంగా బ్రిటిషర్స్ వచ్చింది మన బంగారం కోసమో వెండి కోసమో కాదు, మన స్పైసెస్ కోసం, మన ప్రొడ్యూస్ కోసం. బికాజ్ ఎవడికి ప్రపంచం మొత్తం మీద ఇంత ప్యారడైజ్ లేదు. ఒకవైపు ఎడార్లు, లేకపోతే మంచు కొండలు, మంచు ప్రాంతాలు. ఇంత ట్రాపికల్ ప్యారడైజ్లో అసలు మనం దీన్ని ప్రాపర్గా ఉపయోగించుకుంటే మళ్ళా సంపద వస్తుంది. అక్కడున్న జనాన్ని అందరినీ అదే కాపాడగలదు. ప్రకృతిని కాపాడితే ప్రకృతి కాపాడుతుంది. అక్కడ మిస్ మ్యాచ్ అయ్యామమ్మా. సార్ ఇంకొకటి సార్, ఈ మధ్య ఫుడ్ లిటరసీ అనే టర్మ్ విన్నాను సార్. ఇంతకు ముందు వరకు ఫైనాన్షియల్ లిటరసీ అనేది విని అరే అసలు తెలియదు మనకి, ఇంత చదువుకున్నా అసలు ఫైనాన్షియల్ లిటరసీయే లేదు అనేది ఒకటి ఉండే సార్. ఇప్పుడు ఫుడ్ లిటరసీ అని వస్తుంది సార్. అంటే ఏంటి సార్ ఫుడ్ లిటరసీ అంటే ఏంటి సార్? యాక్చువల్గా మనం అందరం లిటరేట్స్ అనుకుంటామమ్మా. ఏబిసిడీలు వస్తేనో, చదువుకుంటేనో, డిగ్రీలు వస్తేనో లిటరేట్స్ అనుకుంటాం. అసలు చదువు సర్టిఫికేట్ ఈజ్ డిఫరెంట్ అండ్ ప్రాపర్ లిటరసీ అంటే సోషల్ లిటరసీ ఉండాలి ఒక మనిషికి, ఫుడ్ లిటరసీ ఉండాలి, కల్చరల్ లిటరసీ ఉండాలి. సో ఈ ప్రతి సంస్కృతి, సాంప్రదాయం, ఆహారం వీటన్నిటి మీద అవగాహన ఉండాలి. ఈ అవగాహన లేని మనిషి కేవలం పుస్తకాల్లో చదివింది గుర్తుపెట్టుకొని మళ్ళీ పేపర్ మీద వామిటింగ్ చేసుకునే మనిషి ఆయన ఏమి అబ్జర్వ్ చేసుకుంటాడు అండ్ నెక్స్ట్ జనరేషన్స్కి ఏం క్యారీ చేస్తాడు, ఏమిస్తాడు? ఆయనకంటూ ఒక ఇది లేదు కదా. మనకి బ్రహ్మాండమైన హెరిటేజ్ ఉంది, ఫుడ్ కల్చర్ ఉంది. బోల్డ్ అని అంటే దాదాపు 60 రకాలైనటువంటి కూరగాయలు, ఆకుకూరలు పండుతాయి మనకి. ఈ 60 రకాల్లో మీరు ఎవరినైనా ఒక కాన్వెంట్ పిల్లాడిని అడగండి, బాబు నువ్వు వెజిటబుల్స్ ఏమేమి తింటావు అని అడగండి. వాడు మోస్ట్లీ బంగాళదుంప, పొటాటో తప్పితే వాడికి మిగతా ఏమీ తెలియదు, ఇష్టం లేదు. అండ్ నాన్ వెజ్ ఎవ్రీబడి నోస్. బిర్యానీ, నాన్ వెజ్, పిజ్జాలు, బర్గర్లు ఏది తినకూడదో అవన్నీ వాడు అందరికీ తెలుసు. సో ఈ విషయం తల్లిదండ్రులు చెప్పరు, టీచర్లు చెప్పరు, సోషల్లో ఎక్కడ డిస్కషన్ అవ్వదు. ఈ డిస్కషనే ఫుడ్ లిటరసీ అమ్మ. ఏమి తినాలి, బీరకాయలో ఏముంటుంది, పొట్లకాయలు ఏముంటుంది, సొరకాయలు ఏముంటుంది, క్యారెట్లో ఏముంటుంది, బీట్రూట్లో ఏముంటుంది, ఆకుకూరల్లో ఏముంది, అవి ఏం కంటైన్ చేస్తాయి, దాన్ని ఎలా తినాలి, ఏ ఫామ్లో తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఐఎంలు వీళ్ళకు కూడా ఆరోగ్యంగా ఎలా ఉండాలో ఇంకా తెలియదు, ఏం ఆహారం తీసుకోవాలో తెలియదు, ఎంత తినాలో తెలియదు. సో ఇది ఇస్ ఆల్ ఫుడ్ లిటరసీ అమ్మ. నువ్వు తీసుకునే కన్జ్యూమ్ చేసే ఆహారం, దాన్ని నీ శరీరం మీద దాని ఇంపాక్ట్ అండ్ దానివల్ల వచ్చే సోషల్ ఇంపాక్ట్. మీకు అలాంటి హ్యాబిట్ లేదనుకోండి, భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది మాంసానికి, బ్రెడ్కో, మాంసానికో, బిర్యానీకో మారిపోతే ఇంత డైవర్సిఫైడ్ కంట్రీలో ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఈ పండించే ఫార్మర్స్ మనమే పెద్ద కన్జ్యూమర్స్. 70 దేశాల జనం ఈక్వల్ టు భారతదేశ జనాభా. ఇంత పెద్ద మార్కెట్ మనం ఉంచుకొని మనం ప్రాపర్గా ఇవన్నీ కన్జ్యూమ్ చేస్తే మన దేశం వ్యవసాయ ప్రొడ్యూస్ మనకే సరిపోద్ది. అప్పుడు వ్యవసాయము బాగుంటుంది, ఆరోగ్యము బాగుంటుంది, సమాజము బాగుంటుంది. అందుకని ఫుడ్ లిటరసీ ఈజ్ ఎ వెరీ మస్ట్ థింగ్, ఎవ్రీబడి షుడ్ అవేర్ ఆఫ్ ఇట్ అమ్మ. అది అవగాహన ఉంటే ఇది స్కూల్స్లో, ఇళ్లల్లో డిస్కషన్ కావాలి. ఎస్ సార్. సార్ ఇంకొక పారాడాక్స్ సార్,
అర్బన్ సిటీస్లో చూసుకుంటే ఇప్పుడు వర్షాలు పడిన క్లౌడ్ బర్స్ట్ అని అర్బన్ ఫ్లడింగ్ అని ఇవన్నీ కొత్త కొత్త కాన్సెప్ట్స్ ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కటి వస్తూనే చదువుతుంటాం మనం. అండ్ అదే రెయిన్ఫాల్ ఊర్లలో పడడం కోసం పూజలు చేస్తుంటారు. ఆర్ ఒక్కసారి వర్షం వస్తే వాళ్ళు అంటే దే ఫీల్ సో హ్యాపీ. అంటే ఎందుకు సార్ ఈ డిఫరెన్స్ కానీ ఈ పారాడాక్స్ కానీ? ఆర్ ఇప్పుడు స్కూల్లో చదువుకునే అర్బన్ ఏరియాస్లో స్కూల్లో చదువుకునే వాళ్ళకి ఇప్పుడు రెయినీ సీజన్ అంటే ఒక చిరాకైన సీజన్ అంటే అలా ఉంది సార్ లైక్ ఈ న్యూ ఏజ్ జనరేషన్. మీరు ఈ మధ్య చూస్తే బాంబేలో ప్రజా జీవితం అస్తవ్యస్తం అయిపోయింది. హైదరాబాద్లో చాలా దుర్మార్గంగా వర్షం పడింది. ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. కొన్ని సంవత్సరాల నుంచి మనం నేచర్కి డిస్కనెక్ట్ అయ్యామమ్మా. అంటే అసలు పంచభూతాలు అంటే ఏంటి అని ఎవరినన్ను అడిగితే 5 దయ్యాలు అనుకుంటారు వాళ్ళు. అంటే దట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ లైఫ్. పంచభూతాలు భూమి, నీరు, ఆకాశం, అగ్ని, వాయువు, ఈ ఒక 5 ఉంటాయి, 5 ఎలిమెంట్స్. ఈ ఎలిమెంట్స్ ఈ ప్లానెట్ మీద ఈ ఫార్మేషన్ వల్లనే లైఫ్ స్టార్ట్ అయింది అనే ఒక విషయం రోజు గుర్తు తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే వాటిపైన రెస్పెక్ట్ పెరుగుతాం. నీరు జీవనాధారం. ఎంత అంటే నీళ్లు మనం తాగడానికి, వ్యవసాయానికి, వీటన్నిటికి కావాలి కదా. మంది ట్రాపికల్ కంట్రీ, మనకు ఒక సీజన్లోనే వర్షం పడుతుంది. చిన్నప్పుడు చూస్తే వాన వాన వల్లప్ప అని అలాంటి పాటలు పాడుకునేవాళ్ళు, వాన కోసం ప్రార్థించేవాళ్ళు. వాన మనకి దేవుడు, వానదేవుడు అనుకుంటాము. కానీ కాన్వెంట్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ దేశంలో అమ్మ అందుకే విపరీతంగా పడడం, అసలు పడకపోవడం జరుగుద్దేమో అనిపిస్తుంది నాకు. కొన్ని లక్షల మంది పిల్లలు ప్రతిరోజు వర్షం మాకు వద్దని చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు? రెయిన్ రెయిన్ గో అవే, కమ్ అగైన్ అనదర్ డే, లిటిల్ జానీ వాంట్స్ టు ప్లే. వీడు ఎక్కడో ఒక వెస్ట్రన్ కంట్రీలో జానీ అనేవాడు, వాడు మంచు ప్రాంతం, వర్షం కురిస్తే వాడి జీవితం ఇంకా దుర్భరం అయిపోయింది, ఇంట్లోంచి బయటికి రాలేడు, చలి. కాబట్టి వాళ్ళు రాసుకున్న పాటని ఎడ్యుకేషన్ పేరుతోటి మన పిల్లల మైండ్లో మనం అది ఇంజెక్ట్ చేస్తే వాడికి వర్షం అనేది ఇదేదో చాలా దుర్మార్గమైన విషయం. వర్షం రావడం వలన నా జీవితం అంతా నాశనం అయిపోయింది, నేను ఆడుకోలేను, నేను ట్రాఫిక్లోకి వెళ్ళలేను, ఇదంతా ఆలోచిస్తూ ఉన్నారు. పీపుల్ యారగెన్సీ కూడా ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే నేచర్ని కూడా రాక్షసుల్లాగా డిసైడ్ చేసే అంత స్థాయి ఆలోచనలో ఉన్నారు. ఇంత వర్షం పడింది ఏంటి, ఇప్పుడు పడుతుంది ఏంటి, సడన్గా పడింది, వీడికి మెసేజ్ ఇచ్చి సడన్గా పడుతుంది ఏంటి, అసలు నేను ఇంటికి ఎట్లా వెళ్ళాలి, ఇలాంటి అంటే మనం మనంతటా మనం ఒక నరకాన్ని క్రియేట్ చేసుకొని డ్రైనేజ్ సిస్టమ్ లేకుండా, ఆ పడిన వర్షం ఎటెళ్లాలో ప్లాన్ లేకుండా, అసలు వర్షం ఒకటి పడుద్దనే మైండ్ లేకుండా అర్బన్ కాంక్రీట్ని బిల్డ్ చేసుకొని నెంబర్ ఆఫ్ వెహికల్స్ని జస్ట్ ఒక 1 acre ప్లేస్లో ఒక ఊర్లో ఒక ఊరంతా కలిపి ఒక 100 ఎకరాల్లో ఉంటే ఇక్కడ 1 acre ప్లేస్లో ఆల్మోస్ట్ 4,000 మంది ఉంటుంటారు. 4,000 మందికి ప్రతి ఇంటికి 3 కార్లు అంటే ఒక 12,000 కార్లు. ఒక 1 acreలో వాళ్ళు బయటికి రావాలంటే 10,000 కార్లు బయటికి రావాలి. వీళ్ళు మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయిపోయిందని, వర్షం పడటం వల్ల ఇట్లా అయిపోయిందని, జీవితం నాశనం అయిపోయిందని అంటే ఇది ఎంత ప్రమాదం అంటేనమ్మా, నేచర్ పట్ల ఇలాంటి వాటి పట్ల మనకి ద్వేషభావం వస్తాయి, దాని ఇంపార్టెన్స్ తెలియకపోతే. ఇప్పుడు ప్లాస్టిక్ నీళ్ళు ఎక్కడ ఉంటాయంటే ప్లాస్టిక్ బాటిల్లో దొరుకుతాయి, ఇంట్లో మిషన్లో నుంచి వస్తాయి, ట్యాప్లో నుంచి వస్తాయి అనుకునేదానికి అసలు వర్షం ఎలా పడుతుంది, దానికి బేస్ ఏంటి, అడవులు ఏంటి, సముద్రాలు ఏంటి, సూర్యరశ్మి ఏంటి, ఎవాపరేటివ్ ఏంటి, రెయిన్ సైకిల్ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, క్లౌడ్ బర్స్ట్ రెయిన్స్ ఏంటి, ఎల్నినో ఏంటి, నానినో ఎఫెక్ట్స్ ఏంటి, ఇవంతా ప్రతి ఒక్కళ్ళకి అవగాహన ఉంటే నేచర్ పట్ల రెస్పెక్ట్ ఉండాలి. అంటే అందుకనే మన దేశంలో ఇలాంటి వాటి దేవుళ్ళలాగా చూసేవాళ్ళు. అదేమి సిగ్గుపడాల్సిన విషయమో భయపడాల్సిన విషయం కాదు. ప్రకృతి అంటే మన సోర్స్ ఆఫ్ లైఫ్ కదా, మనం బతకడానికి కారణమైన కొన్ని ఎలిమెంట్స్ని రెస్పెక్ట్తో చూస్తే తప్పు కాదు కదా. ఎప్పుడైతే ఆ రెస్పెక్ట్ ఉందో దాని ప్రొటెక్షన్ కోసం పనిచేస్తాం మనం, అది కూడా మనల్ని ప్రొటెక్ట్ చేస్తానని అనుకుంటాం. సో చూడాలి, ఇది రైమ్స్ అయితే మార్చాలమ్మా. Where do you see Indian agriculture 10 to 20 years from now, sir? చాలా పెద్ద మార్పులు వస్తాయమ్మా. డెఫినెట్గా
చాలా పరిశోధనలు జరుగుతున్నాయి, చాలా మంచి మార్పులు ఉన్నాయి. కాకపోతే ఏమవుతుందంటేనమ్మా, నాకు బాధ ఎక్కడ జరుగుతుందంటే క్వాలిటీ ఆఫ్ పీపుల్ థాట్ ప్రాసెస్. ఇప్పుడు మీలాంటి వాళ్ళు మీరు ఎంబీబీఎస్ చేశారు, తర్వాత దానికన్నా సివిల్ సర్వీస్ అయితే ఇంకా బాగా చేయగలని అటెంప్ట్ చేశారు. ఇప్పుడు ఏదో పబ్లిక్ సర్వీసెస్లో సెలెక్ట్ అయ్యారు. ఈలోపు ఈ గ్యాప్లో ఈ క్వాలిటీ టైంని ఇలా ఒక మంచి పాడ్కాస్టులతోటి ఏదో ఒకటి చేద్దామని కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అంటే ఇలాంటి క్వాలిటీ ఐడియాలజీ, యూత్లో ఉన్నటువంటి ఇలాంటి క్వాలిటీ ఐడియాలజీనే దేన్నైనా తీసుకొస్తాం. అంటే పబ్లిక్ డిమాండ్ మనం అందరం కోరుకుంటే అది జరుగుతుంది. మనం కోరుకోవాలి. మనకి పట్టని సబ్జెక్ట్ ఇది. అగ్రికల్చర్ అంటే ఎవరో కొంతమంది రైతులకు సంబంధించింది. సో ఫుడ్ అంటే రేట్లు అంటే ఎవరికో కొంతమంది ఇష్యూస్, అండ్ మిషనరీ అంటే కొంతమంది ఇష్యూస్. ఇవి కాదు, మనకు అన్నీ ఉన్నాయి. జస్ట్ ఇంటిగ్రేట్ చేయాలి. మనకి భూమి ఉంది, మనకి నదులు ఉన్నాయి, మనకి డ్యామ్లు ఉన్నాయి, మనకి డ్రిప్ ఇరిగేషన్ ఉంది, టెక్నాలజీ ఉంది, డ్రోన్స్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వస్తుంది, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. దీన్ని ఎలా ప్లేస్ చేస్తాం? టెక్నాలజీని ఇన్వాల్వ్ చేయాలంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మ్స్లో ఇన్వాల్వ్ చేయలేం. ఇప్పుడు నేను కొన్ని చోట్ల చూశాను, ఒక 10,000 ఎకరాలు ఒక ఫ్యామిలీ మెయింటైన్ చేస్తున్న ల్యాండ్స్ ఉన్నాయి కొన్ని దేశాల్లో. ఒక ఫ్యామిలీ 10,000 ఎకరాలు చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? మెకనైజేషను, స్మార్ట్ క్రాప్స్, ప్లానింగు, ప్రాసెసింగు, మిషనరీ, అప్గ్రేడేషను అండ్ కంప్లీట్ లింకేజ్, సాయిల్ టు స్టోర్ లింకేజ్. అది ఒక ఎకరం 2 ఎకరాలను రైతు చేయలేడు కదా, అలానే ఆయన అమ్ముకోలేడు కదా. సో ఆయన భూమి ఆయనకుంటూ, ఆయన గౌరవంగా ఉంటూ చేయగలిగిన పని కలెక్టివ్ ఫార్మింగ్, అందరూ కలిసి చేయాలి. సో అగైన్ ఇది కలవడం అనేది ఎప్పుడు అవుతుంది? ఐ హోప్ న్యూ జనరేషన్ అంటే మీలాంటి వాళ్ళందరూ కూడా కొంత ఆల్టర్నేటివ్ థింకింగ్ తోటి, ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే ఏఐ తోటి కొన్ని ఉద్యోగాలు పోతున్నాయని, సో ఎలాంటి ప్రొఫెషన్స్కి సెక్యూరిటీ ఉంటుందని, ఎక్కడ స్ట్రెస్ ఫ్రీగా ఉంటుందని ఆలోచిస్తే వీటన్నిటికీ సమాధానం అగ్రికల్చర్ వైపు కనిపిస్తుంది. సో థ్యాంక్ గాడ్ పీపుల్ స్టార్ట్ థింకింగ్, ఓకే అగ్రికల్చర్ ఒక డిపెండబుల్. ఎప్పుడైతే క్వాలిటీ ఆఫ్ పీపుల్ వచ్చి ఊర్లో వాళ్ళని కలిసి, వాళ్ళకేం భూమి ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళకేం డబ్బు ఉండాల్సిన అవసరం లేదు, గవర్నమెంటు స్కీముల పేరుతోటి వ్యవసాయం పేరుతో స్పెండ్ చేస్తున్న మనీ, ఆ ఊరికి వస్తున్న మనీ, అక్కడ టెక్నాలజీతోటి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక ఖర్చు పెడితే, ఈ క్వాలిటీ పీపుల్ అంతా ఏ ఊరు పిల్లలు ఆ ఊరికి వెళితే అక్కడున్న పెద్దవాళ్ళని అంతా కన్విన్స్ చేసి, వాళ్ళ జియో ట్యాగింగ్ ఉంది, బౌండరీస్ లేనంత మాత్రాన ఎవరు భూమికి వచ్చిన ప్రమాదం లేదు, అందరూ కలిసి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మంచి ఇనిషియేటివ్ తీసుకుంది. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, ఎఫ్పిఓస్, ఒక ఎఫ్పిఓ క్రియేట్ చేసుకొని మన దగ్గర మన భూములు, మన పరిస్థితులు, మన వాటర్ని బట్టి మనం క్రాప్ సెలెక్ట్ చేసుకొని ఎండ్ ప్రొడ్యూస్ కూడా మనం, అంటే మనం ఎలా ఉంటుందంటే గ్రామం ప్రొడ్యూస్ చేసి క్వింటాల్లో అమ్ముతున్నాము, కిలోల్లో మనం కొనుక్కొచ్చుకుంటున్నాం. సో వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్ టు ద ఎంటైర్ విలేజ్, మన అవసరానికి మన గ్రామానికి మనం తెచ్చుకుంటేనే ఆ గ్రామంలో 10-15 కోట్ల రూపాయల అగ్రికల్చర్ ప్రొడ్యూస్ రిక్వైర్మెంట్ ఉంది. సో మన గ్రామం మన హెల్దియర్గా ఉంటూ ఇక్కడ నుంచి మిగిలింది బయటికి పంపించుకుంటే అంత ప్రాస్పరిటీ, ప్రొడక్టివిటీ ఉంటుంది, లైఫ్ స్టైల్ ఉంటుంది, సెలబ్రేషన్ ఉంటుంది. ఐ థింక్ ఫ్యూచర్ అంతా వ్యవసాయందేనమ్మా. ఫ్యూచర్ అంతా గ్రీన్ ఎకానమీ. 20 years డౌన్ ద లైన్ ప్రపంచంలో వాళ్ళు ఆలోచించినా కూడా చేయలేని పరిస్థితి వాళ్ళది. మనం ఆలోచించి కొంచెం జాగ్రత్త పడితే చేసుకోగలిగిన బేస్ మనకుంది, ప్రకృతి మనకుంది, మనం అలా పొజిషనింగ్ అయి ఉన్నాం. నేచర్ని ఎవరు మార్చలేరు. దీన్ని కొంచెం చేసుకొని ఇంటిగ్రేట్ చేసుకుని కొద్దిగా పబ్లిక్ వైపు నుంచే డిమాండ్ రావాలి. గవర్నమెంట్ ఎప్పుడు కూడా పవర్లో ఎలా ఉండాలనేది వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందమ్మా. మనం వాళ్ళని తప్పు పట్టడానికి లేదు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్ పబ్లిక్ డిమాండ్, మీలాంటి కొంతమంది కలిసి మా ఊరిని ఇలా చేసుకుంటున్నాం మీరు సపోర్ట్ చేయండి అని ఊర్లో వాళ్ళని మైండ్ సెట్ మారిస్తే గవర్నమెంట్ ఖచ్చితంగా పనిచేస్తుంది. వాళ్ళకి ఏదో ఒక రకంగా మంచి పేరు రావడమే. మీరు చేస్తే కూడా నేనే చేశాను, ఈ అమ్మాయికి నేనే చెప్పానని చెప్పుకొనైనా వాళ్ళు చేస్తారు. డెఫినెట్గా బాగుంటుందమ్మా భవిష్యత్తులో. సార్, ట్రెడిషన్ మీట్స్ టెక్నాలజీ అని అన్నప్పుడు మీరు ఇంతవరకు చేసిన ప్రాజెక్ట్స్లో ఎక్కడ సార్ మన ట్రెడిషనల్ నాలెడ్జ్ని మోడర్న్ టెక్నాలజీని బ్లెండ్ చేసి ఇంటిగ్రేట్ చేసి మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేశారా సార్? యా, యాక్చువల్గా మేము సెలెక్ట్ చేసుకునేటప్పుడు సర్టన్ పారామీటర్స్ తీసుకుంటామమ్మా. ఒకటి సాయిల్ క్వాలిటీ, వాటర్ అవైలబిలిటీ, ప్రాక్సిమిటీ, లీగల్ క్లియరెన్స్
యాక్సెసిబిలిటీ అండ్ నియరెస్ట్ మార్కెట్ అండ్ ఫ్యూచర్ అప్రిషియేషన్ ఆఫ్ ద ల్యాండ్, ఈ పారామీటర్స్ అంతా కలిపి తీసుకుంటాం. మేము దీని మీద స్టడీ చేసినప్పుడమ్మా ఇదేమనిపించిందంటే క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల క్రితమే మహర్షి సురపాల అని ఆయన వృక్షాయుర్వేద అని రాశారు. సో దట్ ఈస్ ద ఫస్ట్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఇన్ ద వరల్డ్ హిస్టరీ అబౌట్ అగ్రికల్చర్. వ్యవసాయం ఎలా చేయాలి, దానిలో చాలా చాప్టర్స్ ఉంటాయమ్మా. తరు చికిత్స, ధూమరక్ష, ఇలాంటివన్నీ ఒక చాప్టర్స్ ఉన్నాయి. అంటే తరు చికిత్స అంటే ప్లాంట్ ట్రీట్మెంట్, ధూమరక్ష అంటే మరి హాట్ సమ్మర్స్ ఉంటే ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, అండ్ ఎటువంటి ఒక ఎకోసిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఏం చేయాలి, పంచవల్కలని ఒక అది గైడ్ చేశారు ఆయన. దాంట్లో మర్రి, రావి, జువ్వి, మేడి, గంగరావి 5 చెట్లు, ఈ 5 ఫిగ్ ట్రీస్. ఇవి మీరు చూస్తే రావి చెట్లు కాంక్రీట్ బిల్డింగ్స్ మీద కూడా వస్తూ ఉంటాయి. అంటే దానికి సాయిల్ అవసరం లేదు, వాటర్ అవసరం లేదు. అలాంటి చెట్లు అండ్ ఒక రావి చెట్టుకి కొన్ని లక్షల ఫ్రూట్స్ ఉంటాయి. అది బర్డ్స్ వస్తాయి, అవి ఉంటాయి. ఆ బర్డ్స్ కన్జ్యూమ్ చేసి వాటి ద్వారా ప్రాపకాండ అవుతుంది, వాటి లెటర్ ద్వారా ప్రాపకాండ అవుతుంది. అంటే పెద్ద పెద్ద చెట్లు ఒక ఎకోసిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేస్తాయి. అలాగా చాలా విషయాలు డిస్కస్ చేశారు. అండ్ ఇవాళ మోడర్న్ టెక్నాలజీ కూడా ఏం మాడుతుంది, సాయిల్ అనేది లివింగ్ సాయిల్. అంటే 1 గ్రాము సాయిల్లో ఆల్మోస్ట్ 3 కోట్ల బ్యాక్టీరియా ఉంటే దట్స్ కాల్డ్ లివింగ్ సాయిల్. సో కార్బన్ మ్యాటర్ ఉండాలి, హ్యూమస్ ఉండాలి, సాయిల్ రూట్ని పెనిట్రేట్ చేయాలి, వర్షాన్ని లోపలికి తీసుకోగలగాలి, ప్లాంట్కి న్యూట్రిషన్ ఇవ్వగలగాలి. మనం ఏదైనా బయట నుంచి న్యూట్రిషన్ ఇచ్చినా కూడా దాన్ని ప్లాంట్ అబ్జార్బ్ చేసుకునే మెకానిజము మైక్రో ఆర్గానిజమే పనిచేస్తాము. సో అందుకని లివింగ్ సాయిల్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో దానికి అందుకే మనం భూమాత, గోమాత అని భారతదేశంలో వాళ్ళు ట్రెడిషనల్ అలాగా ఇన్సర్ట్ చేశారు. సో ఆవు పేడ కార్బన్ మ్యాటర్ అది, సో హ్యూమస్ పెంచుతుంది, బ్యాక్టీరియా యాక్టివిటీ పెంచుతుంది. సో వీటన్నిటితో అలానే కొన్ని క్రాప్స్ ఉంటాయి, లెగ్యూమినస్ క్రాప్స్ లైక్ జనము, జీలుగా, ఇలాంటివన్నీ. ఇవన్నీ అట్మాస్ఫియర్ నైట్రోజన్ని తీసుకొని రూట్స్లో ఫిక్స్ చేస్తాయి. మనం ఇవాళ ఎన్పికే అని ఏదైతే వాడతామో దాన్ని జస్ట్ హంబుల్ ఈ ప్లాంట్స్ తీసుకొని పెడతాయి. సో వాటిని క్రాప్ రొటేషన్ సిస్టంలో చేసుకోవడం. ఎందుకు అలా చేసుకోవాలంటే భూమి మళ్ళా మనకి పంట ఇచ్చేదిగా ఉండాలంటే కెమికల్స్తో ఏమైపోతుందంటే ఇప్పటికే మనం దాని ఎఫెక్ట్స్ చూసాం. చాలా ల్యాండ్స్ని డిజర్ట్స్గా మార్చాం. పంజాబ్ లాంటి చోట కొన్ని లక్షల ఎకరాలు భూమికి పనికిరాని దుమ్ముగా మారిపోయినాయి బికాస్ ఆఫ్ ద హైలీ కెమికల్ ఇంటర్వెన్షన్. సో ఒకటి దాంతో భూమి పాడైపోతుంది, గాలి పాడైపోతుంది, నీళ్లు పాడైపోతాయి, ప్రజల ఆరోగ్యం పాడైపోతుంది. అంటే ఏంటి పర్పస్ అంతా చేసి విషాన్ని పండించి ప్రజలకు విషాన్ని పెట్టించి ఒక దేశాన్ని నిస్తేజంగా చేయటం కదా. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులై, ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునాయనే కవి అన్నట్టుగా అలాంటి ఒక హెల్దియర్ పీపుల్ కావాలంటే హెల్దియర్ ఫుడ్ కావాలి, మైక్రో న్యూట్రియంట్స్ కావాలి. ఇదంతా సాయిల్ నుంచి వస్తుంది. అందుకని దట్స్ వేర్ ట్రెడిషనల్ ఇన్వాల్వ్స్. అండ్ మోడర్న్ టెక్నాలజీ, మైక్రో ఇరిగేషన్, ఫ్లడ్ ఇరిగేషన్కి చాలా నీళ్ళు కావాలి, అన్నెసరీ వీడ్స్ వస్తాయి. మైక్రో ఇరిగేషన్ ఈజ్ ద వండర్ఫుల్ ఇన్నోవేషన్. అలానే డ్రోన్స్ స్ప్రేయింగ్, డ్రోన్స్ తోటి మీరు పెస్టిసైడ్స్ కాదు, ఎనీథింగ్ యూ కెన్ స్ప్రే ఇట్. అండ్ టెక్నాలజీ పెరుగుతోంది. అంటే హార్వెస్టింగ్లో కావచ్చు, ప్రూనింగ్లో కావచ్చు, మెకనైజేషన్లో కావచ్చు, పాదులు చేయడంలో కావచ్చు, ఈ రోల్ ఉంది, రావాలి కూడా. ప్రతి ఇంచు భూమిని మనం సాగులోకి తీసుకొస్తే అందరికీ పని ఉంటుంది. మిషన్స్ ఉన్నా కూడా ఎవరికేమి భయపడాల్సిన పని లేదు, అందరికీ పని ఉంటుంది. వాల్యుయేషన్లో కానీ, ప్యాకింగ్లో కానీ, ప్రాసెసింగ్లో కానీ, హార్వెస్టింగ్లో కానీ చాలా స్కోప్ ఉంది. ఓన్లీ థింగ్ ఆ పని చేయడానికి మన పని సంస్కృతిని పెంచాలమ్మా. ఇవాళ మీలాంటి చాలామంది పిల్లలు అమెరికా వెళ్ళి ఎవరో బాత్రూమ్లు కడుగుతున్నారు, ఎవరు కిచెన్స్లోనో పనిచేస్తున్నారు, ఎవరు కిచెన్స్లోనో అంట్లు కడుగుతున్నారు, ఎక్కడో సర్వీస్ చేస్తున్నారు. జస్ట్ ఇలా కొన్ని రోజులు ఉంటే ఏదో ఇదవుతుందని. కానీ అదే పిల్లలు ఇండియాకి వస్తే అసలు 10 దాకా నిద్ర లేకోకుండా ఏదో ఇంకా అమ్మ వండి పెడితే తిని పడుకుందాం అనుకునేటట్టు. అంటే భారతదేశంలో మన వాళ్ళ ముందు మనం పనిచేస్తే నామోష్ అనుకుని ఇంటి ముందు ఉడ్చుకోనో, కళ్ళాపు జల్లుకోనో, ముగ్గు పెట్టుకోనో, ఇల్లు ఉడ్చుకోనో, బాత్రూమ్లో కడుక్కుంటానో, ఇట్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ కదా.
నీ పని నువ్వే చేసుకోవడం అనేది లగ్జరీ కదా. నువ్వు ఎవరి మీద డిపెండ్ అవుతున్నావు అంటే ఇట్ ఇస్ ఎ డిపెండెన్సీ. సో ఈ టెక్నాలజీ మీట్స్ ట్రెడిషన్లో వండర్స్ జరుగుతాయమ్మా. అది మన దేశానికి ఉన్న ఆపర్చునిటీ. మనకు ఆ విజ్డమ్ ఉంది అండ్ వీ హ్యావ్ టు అడాప్ట్ ద టెక్నాలజీ. దాన్ని ఆ ప్లాట్ఫామ్ని బిల్డ్ చేయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఆ బ్యారియర్స్ చెరిపేసి ఆయనే ఉండనేయండి రైతు, అందరం కలిసి చేసి సంపదను సృష్టించి ప్రపోర్షనేట్గా పంచుకుంటాం. ఆ మోడల్ చేయాలి. సార్ ఇందాక మీరు అన్నట్టు చాలామంది అబ్రాడ్కి వెళ్ళడము కానీ అట్లా, అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే కొత్త టెక్నాలజీ వల్ల కానీ ఏఐ వల్ల కానీ సాఫ్ట్వేర్స్లో ఒక జనరేషన్ మొత్తం అటు సైడ్ షిఫ్ట్ అయిపోయింది సార్. కానీ ఇప్పుడు లే ఆఫ్స్ అని, వీసా ఇష్యూస్ అని, లేకపోతే ఇండియాలో అయినా లే ఆఫ్స్ అని, ఏఐ వస్తుందని చెప్పేసి లే ఆఫ్ చేయడము అట్లా, అంటే ఇవన్నీ న్యూస్ చాలా చూస్తున్నాము. దానికి అగ్రికల్చర్ ఒక సొల్యూషన్ అని మనం చెప్పొచ్చా సార్? దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ అమ్మా. ఎందుకంటే ఏ మనిషి ఎక్కడైనా ఏ దేశం అయినా సరే వృత్తుల్ని కాపాడుకున్న దేశమే నిలబడుతుందమ్మా. అది అస్తిత్వం, మన బేస్. అది మనకంటూ ఒక ఇది ఉండాలి కదా. నువ్వు ఉన్నావు, ఇప్పుడు నీకు ఏ ఉద్యోగం ఇవ్వలేదనుకో, నువ్వు మీ ఇంటికి వెళ్ళి ఏం చేయగలవు, ఏం చేస్తే బతకగలవు అనేది ఒకటి ఉండాలి కదా నీకు. మీ నాన్న వాళ్ళో, మీ అమ్మమ్మ వాళ్ళో, మీ నాయనమ్మ వాళ్ళో వ్యవసాయం చేస్తారనుకో, ముందు అట్లీస్ట్ ఒకటి ఉంది కదా నువ్వు బతకడానికి. అది లేని వాళ్ళు చాలామంది అనాథలు ఉన్నారు. మనకి ఆ అవకాశం ఉంది. ఇవాళ చూస్తే ఏ టెక్నాలజీ అయినా, ఐటీ చూసాము, మెడిసిన్ చూసాము, రకరకాల వృత్తులు చూస్తున్నాము. ఏ వృత్తిలో ఉన్నవాళ్ళైనా స్ట్రెస్లో ఉంటున్నారు, హ్యాపీగా లేరు, రిలాక్స్ అవ్వాలనుకుంటున్నారు. వాళ్ళంతటా వాళ్ళు ఒక ఊబిలో కూరుకుపోతున్నారు. ఇవాళ ఒక ఎంప్లాయీ సపోజ్ ఆయనకి సంవత్సరానికి ₹1,00,000, సంవత్సరానికి 10 లక్షలు జీతం అనుకోమ్మా. 10 లక్షలు ఉంది కదా అని నెలకు ఒక ₹50,000 ఈఎంఐతో ఒక ఇల్లు కనుక్కున్నాడు. ఇప్పుడు సడన్గా లే ఆఫ్ అయిపోయింది. నువ్వు వద్దురా బాబు, మాకే ప్రాజెక్ట్స్ లేవని చెప్పారు. పాపం ఆయన ఏంటి లైఫ్, ఆయన భవిష్యత్తు ఏంటి? అదే కనుక ఒక సింపుల్ లివింగ్ అలవాటు అయిపోద్ది. ఊరు ఎంతమందినైనా అకామిడేట్ చేస్తుంది. అక్కడ అగ్రికల్చర్లో స్పేస్ ఉంది. ముందు నువ్వు బతుకుతావు. నీకు కావాల్సిన కూరగాయలు, పండ్లు, అదే మిరాక్యులస్ జాబ్ కాదు. ఇప్పుడు ఇవాళ మీకు అద్భుతంగా అనిపిస్తుంది, కానీ ఒక 40-50 ఏళ్ల కిందట అన్నీ ఊళ్ళో పండించుకునేవాళ్ళు. పప్పులు పండించుకునేవాళ్ళు, కూరగాయలు పండించుకునేవాళ్ళు, ధాన్యం పండించుకునేవాళ్ళు, పిక్లింగ్ చేసుకునేవాళ్ళు. వాల్యుయేషన్ ఉంది, ప్రాసెసింగ్ ఉంది, కల్టివేషన్ ఉంది. అది మనం దూరం అవడంతో అది పెద్ద వావులాగా అయిపోయింది. అట్లా కూడా చేస్తారా అంటే ఒక ఇంట్లో భోజనం వండుకోవడం అనేది కూడా పెద్ద త్యాగంలాగా అయిపోయి రీల్స్ చేసుకునేలాగా అయిపోయింది. వీళ్ళు ఇంట్లోనే భోజనం వండుకుంటారంట, వీళ్ళందరూ కలిసే భోజనం. డెఫినెట్గా దీనికి అగ్రికల్చర్ మాత్రమే అకామిడేట్ చేయగలదమ్మా. ఇంత పెద్ద భూమి ఉంది, ప్రపంచానికి అవసరం ఉంది, మన దగ్గర మ్యాన్ పవర్ ఉంది, ఇంకా పూర్తిగా చెడిపోలేదు, ఇంకా డిస్కనెక్ట్ అవ్వలేదు. కానీ ఈ డిస్కనెక్షన్ మనం ఎడ్యుకేషన్ పేరుతోటి, ఇంగ్లీష్ పేరుతోటి, టెక్నాలజీ పేరుతోటి, జాబ్ పేరుతోటి, ప్రొఫెషన్స్ పేరుతోటి దీనికి ఎంత దూరంగా జరిగితే మనం అంతా అనాథలైపోతాం. అమ్మ నుంచి అంత దూరంగా పోయినట్టు ఉంటాం. సో షీ ఈజ్ దేర్ టు ప్రొటెక్ట్ మనల్ని. అమ్మ నేచర్ ఈజ్ ఎనఫ్ టు సాటిస్ఫై ఎవ్రీబడీస్ నీడ్. దాన్ని ఏదో మళ్ళీ మిరాక్యులస్గా చాలామంది యూట్యూబ్లో ఆ వ్యవసాయం చేసి ఎకరానికి 2 లక్షలు వచ్చింది, 3 లక్షలు, ఏదో సెన్సేషనల్ ఏదో, అలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి ఇది అవ్వకుండా నేచర్ ఎంత ఇవ్వగలదో అంత ఇవ్వగలదు. అదేమో మిరాక్యులస్ చేయదు. సో భూమి మనకు ఉంటుంది, భూమి ఒక భరోసా, భూమితోటి మనం యాక్టివిటీ ఉంటుంది, మనకు ఎంతో కొంత వస్తుంది. సో మన అప్రిషియేషన్ ఉంటుంది. సో అది మనకు ఒక అస్తిత్వం, మనకు భూమి కలిగి ఉండడం అనేది ఒక గొప్ప ప్రైడ్ అది. సో దాన్ని ఒక హెరిటేజ్గా తీసుకొని తరతరాలకు అందించుకుంటా పోతే దాని మీద డిపెండెన్సీ కూడా అలవాటు చేసుకుంటా. అందుకనే నేను ఇచ్చే సలహా ఏంటంటే అసలు డిస్కనెక్ట్ అవ్వద్దు నేచర్కి. ఆ పనులు తెలుసుకోండి, వ్యవసాయం చేయడం తెలుసుకోండి. అంత ప్రపంచంతో మునిగిపోయి బాంబులు వేసుకొని యుద్ధాలు వచ్చి అయిపోయింది అనుకోండి, మీ ఊరిపోయి హాయిగా 4 కూరగాయలు ఆకుకూరలు పండించుకొని తిని బతకండి. దట్ ఈస్ డామ్ షూర్ ఎష్యూర్డ్ కదా. సార్ అంటే ఇప్పుడు మనం అన్నట్టు అగ్రికల్చర్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్ అని మాట్లాడుకున్నప్పుడు అది ఎలా చేయాలో కూడా వాళ్ళకి తెలిసి ఉండాలి కదా సార్. ఇప్పుడు నేను ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు గ్రాండ్ పేరెంట్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు అంటారు, మేము అంటే వాళ్ళు చదువుకునేటప్పుడు మార్నింగ్ ఫామ్లో పనిచేసి స్కూల్కి వెళ్తారు, మళ్ళీ స్కూల్ నుండి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు అదే ఫామ్లో పనిచేస్తారు. సో వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది. ఇప్పటికైనా వాళ్ళు ఏదన్నా
చేయాలి అని అనుకుంటే చేస్తారు. కానీ నా ఏజ్ వాళ్ళు అగ్రికల్చర్ చేయాలి అని అనుకున్నా మేము మళ్ళీ అదే యూట్యూబ్లో చూడాలి అగ్రికల్చర్ ఎలా చేయాలి అని చెప్పి ఏదో బుక్స్ కొనుక్కొని చదువుకోవాలి. అంటే అగ్రికల్చర్ ఇప్పుడు ఎడ్యుకేషన్లో మనం పెట్టాలి అని అంటారా సార్? బికాస్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని ఒకటి వచ్చింది సార్, అందులో మనం స్కిల్ ట్రైనింగ్ అని వొకేషనల్ ట్రైనింగ్ అని అలా అంటే కొన్ని మంచిదే ఇంక్లూడ్ చేశారు. సో దాంట్లో అగ్రికల్చర్ కూడా ఒక పార్ట్ అయితే బాగుంటుంది అని అంటారు. యాక్చువల్గా ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందమ్మా, ఒక ఆయన చెప్తాడు నాకు ఇన్ని కోట్ల ఆస్తి ఉంది, ఇన్ని కార్లు ఉన్నాయి, ఇంత ఇది ఉంది, ఇంతమంది మనుషులు పనిచేస్తారు, ఇంత జీతాలు ఇస్తాను, ఇదంతా చెప్తా ఉంటాడు. ఫైనల్గా హీరో అంటాడు నీకు ఈత వచ్చా అంటాడు, రాదంటాడు. అయితే ఇవన్నీ ఉండి కూడా వేస్ట్, ఈ పడవ మునిగిపోతుంది, నువ్వు ఈత వస్తే బతుకుతావు లేకపోతే లేదంటాడు. వన్ స్కిల్ అమ్మ, అంటే ఈత అనేది ఒక స్కిల్ కదా, నీ ఈత నువ్వే కొట్టాలి కదా, నీకు రావాలి కదా స్విమ్మింగ్. అలానే వర్క్ కల్చర్ అనేది ఇట్ ఈస్ ఎ లగ్జరీ అమ్మ. నీ పని నువ్వు చేసుకోగలడం, నీకంటూ ఒక పని రావడం, ఒక పనిలో మల్టిపుల్ యాక్టివిటీస్లో నీకు మాస్టరీ ఉండడం, దట్ ఈస్ మస్ట్. ఏబిసిడీలు చదువుకోవడం, పరీక్షలు పాస్ అవ్వడం, ఉద్యోగం రావడం, కంప్యూటర్ మీద కూర్చోవడం, జీతం రావడం, దీనిలో ఏముంది నీ ప్రత్యేకత? నీలాగా చాలామంది చేస్తున్నారు. వాడికి ఏదో ఒక అవసరం, ఈ పర్టికులర్ బాబు నాకు దీని మీద పని చేయండి అని చెప్తున్నాడు, మీరు పని చేస్తున్నారు. అంటే నీ ఒక జీవితం, ఒక మనిషి ఇంత అద్భుతమైన సృష్టిలో ఇన్ని కోట్ల సంవత్సరాల తర్వాత, ఇంత ఎవల్యూషన్ తర్వాత బ్రహ్మాండంగా నువ్వు ఒక మనిషిగా ఉన్నావు. సో దీన్ని ఒక సంబడీస్ బిజినెస్ కోసం ఒక జీవితం మొత్తం ధారపోయడం అనేది, అంటే ఈ రోజుని మీరు దేనికోసం సాక్రిఫై చేస్తున్నారో చూసుకోవాలమ్మా. ఈ సంవత్సరాన్ని మీరు ఎవరి కోసం బతికారు, ఎవరి కోసం సాక్రిఫై చేశారు అన్నది ఇంపార్టెంట్. స్కూల్స్లో చూస్తే ఎడ్యుకేషన్ అదేనమ్మా, మన లైఫ్ లైనే అది, మనకి రూటెడ్గా ఉండాలి, కనెక్టెడ్గా ఉండాలి. ఎడ్యుకేషన్ సిస్టంలో ఖచ్చితంగా వర్క్ కల్చర్ అనేది పార్ట్ కావాలమ్మా. ఒక ఊర్లో ఉన్న పిల్లలు ఉన్నారు అనుకుందాం, ఆ ఊర్లో దాదాపు ఒక 500 మంది పిల్లలు ఉంటారు. ఈ 500 మంది పిల్లలు ఇవాళ సిటీలో ఉన్న స్కూల్స్లో ఫామ్ టూర్స్ అని చెప్పేసి రోజుకి 1000 రూపాయలు 1500 ఛార్జ్ చేసి ఏదో మొక్కలు నాటడం ఎట్లా, కోళ్ళు ఎట్లా ఉంటాయి ఇదంతా చూపిస్తున్నాం. దాని బదులు అసలు మన ఊర్లో మన పిల్లలకి మన పొలంలో పని చేయిస్తే, గడ్డి తీయడం ఎట్లా, ప్రూన్ చేయడం ఎట్లా, హార్వెస్ట్ చేయడం ఎట్లా, ఈ పనిలో వాళ్ళు ఒక 2 hours ఎవ్రీడే ఉండనియండి. వస్తే వాళ్ళకి కొంత రెమ్యునరేషన్ ఇవ్వండి. వాడికి నేను పని చేశాను, నేను సంపాదించుకున్నాను ప్రైడ్ ఉంటుంది. వాడికి అమ్మఒడి, అయ్యఒడి, ఆవడి, ఈవడి అని చెప్పేసి నువ్వు పిల్లలను పంపిస్తే డబ్బులు ఇస్తావనే దానికన్నా నువ్వేం స్కిల్ నేర్చుకోవద్దు, నువ్వు పెరిగి ఓటర్గా మారు అని తప్పితే, అదే కనుక వాడు చక్కగా అక్కడికి వెళ్ళి ఆ పని చేయడం నేర్చుకుంటే, పొలంలో ఒక 2 hours పని చేస్తాడు. పద్దాకలు ఏం చదువుకుంటారు, బోరింగ్ అది. ఎందుకు చదువుకోవాలి? ఇవన్నీ అన్నెసరీ విషయాలు, ఏదో నామినల్ విషయాలు. నేచర్ బోర్డు అని నేర్పుద్ది. పెస్ట్ అంటే ఏంటి, వీడ్ అంటే ఏంటి, కల్చర్ అంటే ఏంటి, న్యూట్రియంట్ ఏంటి, క్వాలిటీ ఏంటి, మైక్రో న్యూట్రియన్స్ ఏంటి, మైక్రో న్యూట్రియన్స్ ఏంటి, ఫుడ్ డైవర్సిటీ ఏంటి, రిలేషన్ బిట్వీన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఏంటి, రిలేషన్ బిట్వీన్ నేచర్ అండ్ హెల్త్ ఏంటి, సోషల్ సిస్టమ్ ఏంటి, కలెక్టివ్గా ఎలా పనిచేయాలి, టీం వర్క్ ఏంటి, ఇన్ని విషయాలు తెలుస్తాయి వాడు పొలానికి వెళ్తే. సో ఒక 2 hours దానిలో కనుక చేస్తే, మేము చదువుకునే టైంలో ఎవ్రీడే అసలు బై డిఫాల్ట్ గేదెల దగ్గర పని చేసుకోవడం, పొలంలో పని చేసుకోవడం, ఆన్ టాప్ ఆఫ్ మాకు గ్రేట్ టీచర్స్ ఉండేవాళ్ళు. మేము సాటర్డే సండేస్ కాటన్ ప్లక్కింగ్కి వెళ్ళి వచ్చిన డబ్బుతోటి స్కూల్కి ఫర్నిచర్ కొన్నాం. స్కూల్ బిల్డింగ్ కట్టడానికి కొంత ఫండ్ రైజ్ చేసాం. ఎంత ప్రైడ్గా ఉంటుంది ఆ బిల్డింగ్ చూసినప్పుడు, ఆ ఫర్నిచర్ చూసినప్పుడు. ఏమవుద్ది, పని చేస్తే పని చేయడం అనేది నామోషి అయిపోయిందమ్మా. అది ఎవరో ఫర్ సంబడి, లేబర్ అనేవాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళు ఏదో కొన్ని కులాలకో కొంతమందికో సంబంధించిన విషయం మనకు తెలియకూడదు అనుకుంటు. నిజంగా స్కిల్ లేనోడే వాడు వేస్ట్ అమ్మ. వాడు బ్రహ్మాండంగా ఒక స్కిల్ ఉంది వాడి దగ్గర, వాడు గర్వపడే ఇది ఉంది, వాడికి ఒక స్ట్రెంగ్త్ ఉంది. వాడు ఏం ప్రపంచం మునిగిపోయినా కూడా వాడి పనితోటి వాడు ప్రాణాలను కాపాడుకోగలడు. అందుకని దాన్ని విలేజ్ సెంట్రిక్గా అలవాటు చేయాలమ్మా. సో డెఫినెట్గా ఎడ్యుకేషన్లో దాన్ని ఇన్వాల్వ్ చేయాలి. సార్, వాట్ డూ యూ థింక్ ఇస్ ద బిగ్గెస్ట్ మిత్ ఇన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్? యాక్చువల్గానమ్మా, వెరీ అన్ఫార్చునేట్లీ బిజినెస్ అనేది చాలా మిస్అండర్స్టూడ్ సిస్టమ్ అమ్మ. ద ట్రూ మీనింగ్ ఆఫ్ బిజినెస్ ఈజ్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్ ఆర్ టు ఫుల్ఫిల్ ఏ నీడ్. దట్ ఈస్ ద బిజినెస్. ఎక్కడో ఒక సమస్య ఉంది,
సో దానికి ఒక సొల్యూషన్ కనుక్కోవాలి. నేను ఇక్కడ ఉన్నాను, ఎక్కడికి వెళ్ళాలి, నాకు క్యాబ్ కావాలి. నేను ఎవరికో ఒక ట్రావెల్ ఏజెన్సీ వాడికి ఫోన్ చేసి వాడు ఇక్కడ దాకా వచ్చే కన్నా ఒక ఓలానో ఊబరో ఎవడెవడో ఒక యాప్ పెడితే నేను ఇక్కడ ఉన్న దానికి వస్తాడు. సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ బిజినెస్. నేనే పలానా అడ్రస్కి వెళ్ళాలి, ఆ అడ్రస్ ఎక్కడో నాకు తెలియదు, గూగుల్ లొకేషన్ యాడ్ చేస్తే నేను బ్రహ్మాండంగా వాళ్ళ ఇంటి ముందు అవుతాను. సో ఇవన్నీ బిజినెస్ అనేది పర్పస్ఫుల్గా ఉండాలమ్మా. అంటే ప్రతి బిజినెస్ పని డబ్బు సంపాదించడం కాకూడదు. దానికి ఎలా ఉంటుందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, ఇవాళ ఒక రాజకీయ నాయకుడు, ఒక డాక్టరు, ఒక లాయరు, ఒక పోలీసు, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఎనీ ప్రొఫెషన్, అండ్ ఒక దొంగ, ఒక వ్యభిచారి, వీళ్ళందరికీ ఉద్దేశం డబ్బు సంపాదించడం. అంటే ఎంత దుర్మార్గమైన ఇది కదా ఇది. అంటే ఎవ్రీబడి ఈజ్ బిహైండ్ ద మనీ. అంటే దెన్ వాట్ ఈస్ ద పర్పస్? నువ్వే చేయగలిగిన పని ఏంటి అసలు? నువ్వు ఒక పర్పస్ కోసం వచ్చావు కదా, సో నువ్వు ఏదో చేయగలవు, నువ్వే చేయగలిగిన పని ఏదో ఉంది, అదేంటో కనుక్కొని ఆ పని చేస్తే అయిపోయింది కదా, ఈ జన్మకి సార్థకత. ఎస్, నేను వచ్చిన పని అయిపోయింది, ఐ డిడ్ సంథింగ్ అనే హ్యాపీనెస్ ఉంది కదా. ఇవాళ ఏ ప్రొఫెషన్కైనా ఉందా? ఒక లాయరు అబద్ధాలు చెప్పి ఒక దుర్మార్గుడిని గెలిపించి దానికి చదువుకొని న్యాయాన్ని గెలిపిస్తానని ప్రమాణం చేసి ఎంత దుర్మార్గులు పక్క నుండి వాళ్ళని గెలిపిస్తే అంత పెద్ద లాయర్ అయిపోతున్నాడు. సో ఎంత డబ్బు ఎర్న్ చేస్తే అంత పెద్ద డాక్టర్ అయిపోతున్నాడు. సో మళ్ళా ఎలక్షన్కి ఖర్చు పెట్టాల్సింది ఈ ఎలక్షన్కి ఖర్చు పెట్టింది, పోయిన ఎలక్షన్ ఖర్చు పెట్టింది. ఒక 150 కోట్లు సంపాదించిన ఒక పొలిటీషియన్ మంచి పొలిటీషియన్ అయిపోతున్నాడు. అంటే వీటికి తప్పింది ఇంకేదో ఉంది కదా. మనం ఎక్కడున్నాము, ఏం చేయగలం అనేది మర్చిపోతున్నారు. కూర్చున్న సీట్ ఏంటి, మన పొజిషన్ ఏంటి, మనకి ఏమిచ్చింది సమాజం అనేది మర్చిపోతున్నారు. దానికి మా తాతగారు ఒక స్టోరీ చెప్పాడు. ఒక బట్టలు ఉతికే ఆయన రోజు బట్టలు ఉతుకుతున్నాడు. పాపం ఈయన ఏదైనా చేద్దాము, ఒక సర్ప్రైజ్ ఇద్దాము అని ఆయనకి రాజుని చేశాడంట. రాజుగారు, బాబు నువ్వు ఈరోజు రాజువి, ఈ సీట్లో కూర్చుంటావు, నువ్వేం చెప్తే జరుగుతుంది రాజ్యం మొత్తం, దట్ మచ్ నీకు అది సర్ప్రైజ్ ఇస్తున్నానంటే ఆయన హ్యాపీగా కూర్చొని ఈ కోటలో బట్టలన్నీ నేను ఒక్కడనే ఉతకాలి, ఇంకెవరు రావద్దు, ఇదే నా ఆజ్ఞ అని చెప్పాడంట. అంటే ఆయన ఎక్కడ కూర్చున్నాడు అనేది మర్చిపోయి ఎక్కడ తన దీని దగ్గరే ఆగిపోయాడు. అలానే చాలామంది ఏంటంటే వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు. ఒక ఎమ్మెల్యేగా మిరాకిల్స్ చేయొచ్చు, ఒక డాక్టర్గా అద్భుతాలు చేయొచ్చు, ఒక ఆఫీసర్గా అద్భుతాలు చేయొచ్చు, ఒక మనిషిగా అసలు ఏమీ లేదు, నీకు ఏమీ లేదు, బట్ ఒక మనిషిగా కూడా పక్కన పోతున్నాడు పలకరించవచ్చు, ఎవడో కష్టంలో ఉన్నాడు ఏదన్నా చేయొచ్చు. లేదా ఒక షాప్ వాడు ఏదన్నా రోడ్డు మీద స్ట్రీట్ వెండర్స్ ఉంటారు, వాడిని ఏదో బాబు నీ షాప్ ఇలా కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది, కూరగాయలు ఎలా సర్దుకొని ఒక చిన్న సలహా ఇవ్వటం ద్వారా వాడి జీవితంలో మార్పు రావచ్చు. ఎనీథింగ్, ఒక చిన్న మార్పు ఏదో చేయొచ్చు. అది చేయగలగడమే ఇదమ్మా. అందుకని మనం ఎంటర్ప్రైజ్ అనేది అంత పెద్ద స్పేస్. పర్పస్, బిజినెస్ విత్ ద పర్పస్ అనే మోటివ్ లేకుండా ఏ బిజినెస్ స్టార్ట్ చేయనా అది వేస్ట్ అమ్మా. అంటే ప్రజల జీవితాలకి మెరుగుపరచబడే ఏ విషయం లేకపోతే ఆ బిజినెస్ చేయడం వేస్ట్. నువ్వు చేసే పని. మేము విలేజ్ ఆహారం అని ఒక ఫుడ్ కోర్ట్ పెట్టాం. బిజినెస్ విత్ ద పర్పస్. ఫుడ్ పెడితే మంచి భోజనం పెడదాం, ఏదైతే అవనాయని పెట్టాం. మా హోటల్లో మేము ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ కూడా అమ్మాం. సో పూరీలు, చపాతీలు అమ్మాం. ఇట్స్ ఎ పబ్లిక్ డిమాండ్. చాలామంది వచ్చి మా పిల్లలు ఆగట్లేదు మీ హోటల్ దగ్గర, ఏదైనా పెట్టండి అనేవాళ్ళు. లేదు సార్, మేము డబ్బుల కోసం పని చేయట్లేదు, చేసే పని వల్ల డబ్బు కూడా వస్తుంది మాకు, అది చాలు మాకు. అది చాలా పెద్ద సూపర్ హిట్ అయిపోయింది. సో వాట్ ఎవర్ మీకు నిజంగా ఇంటెన్షన్ ఉండి మీరు దాన్ని కోర్గా పనిచేసి మీరు దాన్ని స్టిక్ ఆన్ అవ్వగలిగితే పీపుల్ ఆర్ దేర్ అమ్మ టు సపోర్ట్ యూ. అందుకని ఐఎస్బీల్లో చదువుకొని ఇంకా ప్రజల దగ్గర నుంచి ఎక్కువ డబ్బు ఎలా తీసుకోవాలి, డబ్బులు ఎలా సంపాదించాలి, ఎలా అట్రాక్ట్ చేయాలి, ఆల్గోరిథమ్స్ ఏంటి, సోషల్ మీడియా ఏంటి, మాయలు, మంత్రాలు, ఇన్ని చేయాల్సిన పని లేదమ్మా. సో పర్పస్ఫుల్ బిజినెస్లు చాలా ఉన్నాయి, స్పేస్ ఉంది. సార్, ఇప్పుడు ఇండియాస్ యూత్ పాపులేషన్ ఈజ్ అట్ పీక్ సార్. దాన్ని మనం డెమోగ్రఫిక్ డివిడెండ్ అని అంటున్నాం. కానీ అదే యూత్ ఈ జనరేషన్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఇప్పుడు యూత్ పైన, బీట్ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైనా. కానీ ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ని మనం లెవరేజ్ చేయకపోతే, మనం దీన్ని రీప్ చేయకపోతే ఇదే డెమోగ్రాఫిక్ డిజాస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది సార్. సో మీరు ఇప్పుడున్న యూత్ పైన ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఎలాంటిది అని అంటారు? ఆర్ ఇట్ ఈస్ అ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్? దీన్ని నిజంగా
ఇట్ ఈస్ ఏ డెమోగ్రఫిక్ డివిడెంట్ అమ్మ. ఏ దేశంలో లేదు ఎంత యూత్. అండ్ యూత్ అడ్వాంటేజ్ అంటే పని చేయగలరు, ఆలోచించగలరు, ఒక మార్పుని తీసుకురాగలరు. వెరీ అన్ఫార్చునేట్లీ ఒక రైటర్ చెప్తారు, ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా మనుషుల రూపంలో ఉన్న వాళ్ళంతా మనుషులు కాదు, ఓన్లీ 5% ఆఫ్ ద పీపులే మనుషులుగా మారారు. అంటే మానవత్వం ఉంది, ఆలోచన ఉంది, ప్రేమ ఉంది, కరుణ ఉంది, ఆర్ద్రత ఉంది, ఇవన్నీ ఉన్నాయి. మిగిలిన 90% రకరకాల స్టేజ్లో ఉన్నాయి. దీనికి బుచ్చిబాబు గారు అని ఒక రైటరు 1950స్లో ఒక మంచి ఇది చేశారు. మనిషి మెదడులో క్రూర మృగాలన్నీ ఉంటాయి, అవి బయటికి రాకుండా బుద్ధి కాపలా కాస్తూ ఉంటుంది. బుద్ధి నిద్రపోయినప్పుడు అవి బయటకు వచ్చి సమాజంలో శైర వ్యవహారం చేసి విధ్వంసం సృష్టిస్తాయి అంటారు. సో ద కాంపోనెంట్ కాల్డ్ బుద్ధి, మీకు ఆ విజ్డమ్, నాలెడ్జ్, థింకింగ్, థాట్ ప్రాసెస్ ఏం చేస్తున్నారు అనేది ఒక ఆలోచన లేకపోతే, హూ యామై, అసలు నేను ఎవరు, ఎందుకు వచ్చాను, నేను కూడా చనిపోతాను, సో నేనేం చేయగలను అనే ఒక చిన్న ఇదమ్మ. భూటాన్లో హ్యాపీనెస్ ఇండెక్స్కి ఎందుకు వాళ్ళు అలా ఉన్నారనేది ఒక రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే, వాళ్ళ స్కూల్లో ఒక మంత్రం చెప్తారు. ఆ మంత్రం ఉద్దేశం నేను కూడా చచ్చిపోతాను, మా పేరెంట్స్ చనిపోతారు, మా తాతలు వాళ్ళు ఇక్కడే పుట్టి చనిపోయారు, నేను కూడా చచ్చిపోతాను. ఇదే ఆ మంత్రం ఉద్దేశం. ఒక మనిషి నేను కూడా చనిపోతాను అనే ఒక ఆలోచన ఎవ్రీడే మంత్రంలాగా చేసుకుంటే, ఓకే నేను ఉండను, ఇవాళ ఉన్నాను, నిన్న రాత్రి నిద్రపోయిన వాళ్ళు రేపు పొద్దున చాలామంది లేరు, సో నేనున్నాను అంటే ఏం చేయగలను నేను ఈరోజు అంటే ఇది చేయగలిగింది ఏంటి. ఎవరైనా సరే, ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నారు, ఒక 18 years ఓల్డ్ స్టూడెంట్, టీనేజ్, పీక్ ఆఫ్ ద టీనేజ్ అనుకుంటే, వాళ్ళ థాట్ ప్రాసెస్కి 2 చాయిస్లు ఉంటాయి. ఒక 18 years వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో అలా ఆలోచించటం, 18 years వాళ్ళందరికీ మోడల్గా ఆలోచించటం. ఒక 18 yearsలో ఉండే వాళ్ళందరూ ఎస్ నేను ఇలా కదా ఆలోచించాల్సింది అనుకునేలాగా ఆలోచించవచ్చు, లేదా 18 years లాగా కూడా ఆలోచించవచ్చు. ఇట్ ఈస్ యువర్ చాయిస్. ఇది నిజంగా వాడి కర్మ అనుకోవాలో వాడి చాయిస్ అనుకోవాలో దాని మీద డిపెండెంట్. అందుకని ఎవరు ఏ స్టేజ్లో ఉన్నా అది వాళ్ళ చాయిసే, వాళ్ళు కావాలని కోరుకున్న కర్మఫలం అది. ఎందుకు కోరుకుంటారు ఎవరైనా అలా అంటే, బికాజ్ ఆఫ్ డైవర్సిటీ ఇంట్రాక్షన్స్ లేకపోవడం వల్ల. ఎంత జాలేస్తుందంటే, ఒక సినిమా హీరో టిక్కెట్ల కోసం క్యూలో చనిపోతున్నారు, ఒక గుళ్ళ దగ్గర చనిపోతున్నారు, తీర్థయాత్రల దగ్గర చనిపోతున్నారు, క్రికెట్ స్టేడియంలో చచ్చిపోతున్నారు. ఆఫ్టర్ ఆల్ వాడెవడో వాడి కోట్లు సంపాదించుకుంటా క్రికెట్ గెలిస్తే రోడ్ల మీద ఇది చేస్తా చచ్చిపోతున్నారు, అడ్వెంచరస్ అని చచ్చిపోతున్నారు, ప్రేమ పేరుతో చచ్చిపోతున్నారు. అసలు అంటే వాడి లైఫ్ వాల్యూ ఏంటి? ఇంత ఎవల్యూషన్లో మనిషిగా రూపొందడానికి నేచర్ టోటల్ సైకిల్ చూస్తే, ఆ స్పాన్ చూస్తే, బిగ్ బ్యాంగ్ మొత్తం మంటలాగా లావాలాగుండి అది చల్లబడి మళ్ళా వేడెక్కి మళ్ళా చల్లబడి చెట్లు వచ్చి మొత్తం పోయి డైనోసార్స్ లాంటివన్నీ పోయి ఎవల్యూషన్ స్టార్ట్ అయ్యి మనిషి దాకా వచ్చిన ఇంత పరిణామంలో ఎంత ప్రోడక్ట్ అంటే ఎంత వాల్యూ బేస్డ్ ప్రోడక్ట్, కొన్ని కోట్ల సంవత్సరాల ఒక ప్రయోగం తాలూకు ఫైనల్ ప్రోడక్ట్ వీడైతే వీడేం చేస్తున్నాడు, దేనికి ఉపయోగిస్తున్నారు, ఎంత బ్రెయిన్ అది, ఏం చేయగలరొచ్చు, ఎంత ఇంపాక్టబుల్ ఉంటుంది. సో దీనికి తిలాపాపం తలా పిడికడని అందరి పాత్ర ఉందమ్మా. ఈ ట్రాప్లో పడకూడదు. ఎవరికైనా ఏంటంటే ట్రైబ్ మెంటాలిటీ ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. సపోజ్ మనం ఒక 10 మందిని కూర్చొని ఇక్కడ మంచి విషయాలు మాట్లాడుతున్నాం అనుకోండి, ఎవడో ఒకడు ఒక విషపు చుక్కలాగా చేయాలనుకుంటే ఈ మాట్లాడే ఆయన ఏ కులం అండి అంటాడు. సో మన కులం వాళ్ళంతా సపరేట్గా మాట్లాడుకుందాం అంటాడు. అక్కడ ఒక 5 అయిపోద్ది. ఏ మతం అంటాడు. కానీ చాలా అగ్రెసివ్గా ఒక మతం గురించే అవుతూ ఉంటుంది. ఎవ్రీడే మనం ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ప్రేయర్ చేసాం స్కూల్లో, కానీ మర్చిపోతాం ఆ విషయాన్ని. అవన్నీ కొంతమందే మై బ్రదర్స్, కొంతమంది మై సిస్టర్స్ కూడా.
సో అలానే మూవీస్ చూస్తే ఎంత దుర్మార్గం అమ్మ. సినిమాలు ఎవరు తీయాలి? నిజంగా ఒక సోషల్, ఒక మాలపిల్ల లాంటి సినిమా, ఒక రైతు బిడ్డ లాంటి సినిమా, ఒక వందే మాతరం, ఒక ప్రతిఘటన, ఒక రేపటి పౌరులు, ఒక గమ్యం, ఒక కృష్ణం వందే జగద్గురం, ఇలాంటి మూవీస్ చేయాలి. మూవీ అంటే ప్రతి ఆర్ట్కి ఒకప్పుడు గ్రామాల్లో ఏమీ లేనప్పుడు హరికథలు, బుర్రకథలు, ఒగ్గు కథలు, వీటి ద్వారా పురాణాలు, ఇతిహాసాలు, వీటి ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ట్రై చేసేవాళ్ళు. ఇది జరుగుతుంది, నువ్వు చెడు చేస్తే ఇట్లా అయిపోతావు, మంచి చేస్తే ఇట్లా అయిపోతావు, మంచి చెయ్యి, ఈ బుద్ధిది, సంస్కారం ఇది, పద్ధతులు ఇవి, ఇవన్నీ నేర్పడానికి ట్రై చేసేవాళ్ళు. ఇవాళ ఎడ్యుకేషన్ అంతా మార్క్స్ బేస్డ్ అయిపోయి మోస్ట్లీ మెటీరియలిస్టిక్ అయిపోవడంతో ఎవరు చెప్పాలి? ఇది తల్లిదండ్రులకు తెలియదు, టీచర్స్ చెప్పరు, సమాజం లేదు. వీళ్ళంతా అనాథలమ్మ. ఇప్పుడు నిజంగా మీ జనరేషను, మీ తర్వాత ఉన్న జనరేషన్ అనాథలని చెప్పచ్చు. మేము యూత్గా ఉన్నప్పుడు మేమేమి బ్రహ్మాండమైన గొప్ప వ్యక్తులమేం కాదు. బికాజ్ ఆఫ్ ద సోషల్ స్ట్రక్చర్ మేము మంచి వాళ్ళగా మారాం. లేకపోతే మేము కూడా అన్నీ చూద్దాం అనుకుంటాం. మా ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన బీర్ తాగుదామని చెప్పి పిలిచేవాళ్ళు, స్మోక్ చేద్దామని పిలిచేవాళ్ళు, ఏదో చేద్దామని పిలిచేవాళ్ళు, సంథింగ్ ఇలా అంతా ఉండేది. కానీ అప్పుడు మాకు ప్రొటెక్షన్గా కుటుంబ వ్యవస్థ ఉండేది. పేరెంట్స్ ఒకటే మాట చెప్పేవాళ్ళు, ఇంట్లో చెడ్డ పేరు తీసుకురావద్దని చెప్పేవాళ్ళు. పలానాళ్ళు పిల్లాడంటే నువ్వేమి సంపాదించడం తర్వాత సంగతిరా బాబు, నువ్వు మా పలానాళ్ళు పిల్లాడంటే మా పరువు బావద్దు అని చెప్పేవాళ్ళు. ప్లస్ మన చుట్టూ మన టీచర్సు, మన బంధువులు, మన ఊరు వాళ్ళందరూ కాపలా కాస్తుండేవాళ్ళు. మేము సినిమాకి వెళ్ళాలంటే భయం వేసేది. ఊర్లో అందరూ ఉండరు కదా, ఇంకెవరైనా సెకండ్ షో సినిమా పోతే ఎవరో ఒక ఆయన చూసి నన్ను చొక్కా పట్టుకొని పైకి లేపాడు. నువ్వు సినిమాకి వచ్చావంటే మీ తాతగారు చదువుకోమంటే నువ్వు సినిమాకి వస్తావా అని. అంటే మన ఊరు పిల్లాడు పాడైపోతున్నాడని మన ఊర్లో మనకు తెలియని ఒక మనిషి కూడా ఆలోచించాడంటే ఎంత కేరింగ్ సొసైటీలో ఉన్నాం మేము అప్పుడు. అందుకని మేమంతా తప్పులు చేసే అవకాశంని అందరూ మానిటర్ చేశారు సీసీ కెమెరాలా. కాబట్టి మేము గ్రోనప్ అయ్యాం. ఇవాళ మీ తర్వాత జనరేషన్ కానీ మీ జనరేషన్ కానీ మీరేం చేస్తారో తెలియదు. మీ రూమ్లో కూర్చుంటే మీ ఫోను ఏమి వస్తున్నాయో తెలియదు మీకు. యు ఆర్ యాక్సెస్ టు ఎనీథింగ్. సో ఇంత దీనిలో నిజంగా పాపం అనాథలు. అందుకని ఎవరిని వాళ్ళే రక్షించుకోవాలి. వివేకానంద చెప్పినట్టు ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలి, కానీ ఎవడూ చేయలేడు. ఇదే ఒక మూమెంటం లాగా చేసేది కదా, వాడు ఆలోచించుకోవాలి. సినిమాలు చూస్తే 99% ఆఫ్ ద కంటెంట్ లవ్. అదే హీరోల కుటుంబాల్లో లవ్ చేస్తే చంపేస్తారు, లవ్ చేస్తే బ్రేక్ చేస్తారు, లవ్ చేస్తే తీసుకొచ్చేస్తారు. ఓన్లీ వాళ్ళందరూ కోటీశ్వర్లనే చేసుకుంటారు. వాళ్ళు ఎక్కడో కోటీశ్వర్లు పోయి పేదవాళ్ళని చేసుకోరు, పేదవాళ్ళని చేసి అంటే వాళ్ళందరూ మళ్ళీ సూపర్ స్టార్లు, హీరోలు. అటువంటి వాళ్ళ కోసం పాపం వీళ్ళంతా ఒక ముడిసరుకులాగా, వాడు ఆడియో ఫంక్షన్ చేసుకుంటానంటే ఒక మందలాగా, ఒక గొర్రెల గుంపులాగా అక్కడ పడటం, అరవద్దని వాడు అడగటం, పోలీసుల చేత కొట్టించుకోవడం. ఇంత అవసరమా? సో వాడికి ఏం నేర్పింది? వాడి ఎడ్యుకేషన్ ఏంటి? వాడు ఏం నేర్చుకున్నాడు? వాడి సంస్కారం ఏమైపోయింది? అందుకని ఆ సినిమాలు కూడా టి కృష్ణ గారు లాంటి ఒక ఆయన అద్భుతమైన సినిమాలు తీశాడు. అంటే ప్రతి డైలాగు, ప్రతి ఫ్రేము సమాజానికి ఉపయోగపడేది. డబ్బులు వచ్చినాయి, అందరు సూపర్ స్టార్లు అయ్యారు. ఇవాళ గొప్ప గొప్ప రచయితలు అయిన వాళ్ళు కూడా, ఒక గొప్ప రైటర్ ఉన్నాడు ఆయన సినిమాల్లో మొత్తము రేపు పెళ్ళనంగా ఈరోజు హీరోయిన్ పీటల మీద నుంచి లేచిపోద్ది, లేదా ఇంట్లో నుంచి వెళ్ళిపోద్ది. ఆయన గొప్ప రచయిత. ఆయన మాటలు చూస్తే ఇన్స్పైరింగ్గా ఉంటాయి. కానీ అటువంటి వాళ్ళు ఆ మాట చెప్పడం ద్వారా అది టేక్ ఇట్ గ్రాంటెడ్గా అండ్ ఇట్ ఇస్ రైట్ అని అనిపిస్తుంది. తప్పు చేద్దాం, 10 times నార్మలైజ్ అయిపోయింది. అండ్ అలాంటి వాళ్ళు చెప్పిన తర్వాత, అంటే భగవద్గీతలో అదే చెప్తారు, ఉత్తములైన వాళ్ళు దేన్ని ఆచరిస్తారో మిగిలిన వాళ్ళు దాన్ని అనుసరిస్తారు. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎట్ ది సేమ్ టైం ఇంకో మాట ఏం చెప్తారంటే, పరధర్మం బ్రహ్మాండంగా ఉన్నా కూడా మన స్వధర్మమే మనకి మంచిది. అందుకే నీ జీవితము ఒక సినిమా ఇన్ఫ్లుయెన్స్ అయితే అది సినిమాటిక్, వాడు క్యాష్ చేసుకుంటున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ మళ్ళీ వాళ్ళ క్యాస్ట్లు, వాళ్ళకన్నా రిచ్గా ఉన్నోళ్ళు వాళ్ళ దీనిలోనే అలానే ఉంటుంది. నీకు బయటకు వచ్చి ఇది ఇలా ఉంటుంది. సినిమాల్లో చూస్తే హీరోయిన్ తండ్రులంతా విలన్లు అయి ఉంటారు.
రిచ్ పీపుల్ అంతా విలన్లు అయి ఉంటారు. అంటే ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం? సో ఇవన్నీ కూడా చాలా బాధ్యతాయుతంగా యూత్ కేర్ఫుల్గా ఉండాలమ్మా. అంటే బోల్డ్ అన్ని ట్రాప్స్ ఉంటాయి. సో ఇక్కడ వేటిల్లో పడకుండా నొప్పింపక తానొప్పక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని సుమతి శతకంలో ఉండేది. అంటే చిన్న చిన్న శతకాల రూపంలోనో పద్యాల రూపంలోనో బోల్డ్ అంత విజ్డమ్ని షేర్ చేసేవాళ్ళమ్మ. మీరంతా ఇక అవన్నీ కాకుండా ట్వింకిల్ ట్వింకిల్ చదువుకున్నారు కాబట్టి మీకు అది పాస్ అయ్యే అవకాశం లేదు. వినదగున ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగిరపడక నిజము తెలిసిన ధన్యుడే నిజము తెలిసిన మనుషుడే ధన్యుడు సుమతి అని ఒక శతకం ఉంటుంది. విను, ఎవరు చెప్పినా విను, మొత్తాన్ని తీసుకోవద్దు. ఏది నిజమో గ్రహించి దాన్ని తీసుకో. ఎంత గొప్ప విషయం. ఇప్పుడు మీకు యూట్యూబ్ ఆన్ చేస్తే ఒక సిగరెట్ తాగటం ఎందుకు మంచిది అని మీరు టైప్ చేయండి. సిగరెట్ తాగటం వల్ల ఉపయోగాలు అనేది మీకు 1000 వీడియోలు వస్తాయి. డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటని ట్రై చేయండి, మీకు బోల్డ్ అన్నీ వస్తాయి. అంటే ఇదంతా మీరు విని మీ మైండ్లో నింపుకొని, నాలెడ్జ్ ఈజ్ ద న్యూ కొలెస్ట్రాల్. మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, మీకు విజ్డమ్ రావట్లేదు. విజ్డమ్ అనేది మీరు శోధించుకొని, మీరు ఆలోచించుకొని, మీ నుంచి మీరు విడిపోయి దూరంగా కూర్చుంటేనే వస్తుంది. అందుకనే ప్రతి యువత దేశానికి ఒక పిల్లర్ లాంటిడమ్మ. 140 కోట్ల వెపన్స్ ఉన్నాం మనం. ఇంత స్ట్రాంగ్ శక్తిని ఎవరు ఏం చేయలేరు. కానీ మనలో ఉన్నటువంటి ఈ రకరకాల దీంతో అట్రాక్షన్స్ వీటితోటి మనము సివిక్గా లేకుండా పోతున్నాం. ఇంతమంది యూత్ సివిలైజ్డ్గా ఉంటే, అంటే మనకి ఎక్కడ పాస్ పోయాలో తెలియదు, ఏం తినాలో తెలియదు, ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు, పెద్దవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు, కాలేజీలో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు, వర్క్ ప్లేస్ ఏది ఉండదు. ఆ కల్చరు సంస్కారం లేకపోతే ఆ సంస్కారం అనేది మళ్ళీ ఏదో ఒక మతానికి సంబంధించిన సబ్జెక్టులాగా చూడటం, అది సివిలైజేషన్, ఎవల్యూషన్. మీ ఒపీనియన్లో సక్సెస్ అంటే ఏంటి సార్? అంటే మనం ఒక డ్రీమ్ అచీవ్ చేయడమే సక్సెసా, లేకపోతే ఒక జాబ్ తెచ్చుకొని దాంట్లో మనకి మనీ సంపాదిస్తే సక్సెసా, లేదా మనీ రాకపోయినా మన ప్యాషన్ని ఫాలో అవ్వడం సక్సెసా? అంటే హౌ డు యూ డిఫైన్ సక్సెస్ సార్? అగైన్ చాలా సింపుల్ విషయం అమ్మా. దీని మీద బోల్డ్ అంతమంది వరల్డ్ లిటరేచర్ ఉంటుంది, చాలామంది మాడుతూ ఉంటారు. ఎంత దుర్మార్గంగా దాన్ని డాక్యుమెంట్ చేశారంటే సక్సెస్ అనడానికి ఒక సెట్ ఆఫ్ పారామీటర్స్ పెట్టారు. మీరు అందంగా ఉండాలి, మీరు బ్రహ్మాండంగా సూపర్గా చదువుకోవాలి, మీకు పెద్ద జాబ్ రావాలి, లేదా మీరు పెద్ద బిజినెస్ ఉండాలి, మీకు వచ్చే హస్బెండో మీ వైఫో బ్రహ్మాండంగా అందంగా ఉండాలి, మీ పిల్లలు కూడా చాలా అందంగా ఉండాలి, మీరు ఇంకా అద్భుతమైన తెలివితేటలు ఉండాలి, మీకు 4-5 కార్లు ఉండాలి, మీ ఇంట్లో 10 మంది పనివాళ్ళు ఉండాలి. సో ఇవన్నీ ఉంటే సక్సెస్ అనే దగ్గర ఒక డెఫినేషను పెట్టామమ్మ. ఇది ఒక పేదరికం అమ్మ. అంటే మోర్ అనేది పేదరికం. మీకేం కావాలో తెలియకపోవడం పేదరికం. అసలు ఈ సక్సెస్ అనుకునే సోకాల్డ్ పీపుల్కి ఏం కావాలో తెలియదు. అసలు వాళ్ళకి ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియదు. వాడు ఈ మన కోవిడ్ టైంలో వీళ్ళందరూ జెలస్ ఫీల్ అయింది ఏంటి, వాళ్ళందరూ కావాలనుకుంది ఏంటి? ఐ మేడ్ ఏ వీడియో ఆన్ దట్, రిచ్ మ్యాన్స్ పూర్ డ్రీమ్ అని. ఈ కోటీశ్వర్ల కళ ఏంటి? ఒక మట్టింట్లో పూరింట్లో వెన్నెలను చూసుకుంటా, కరెంట్ లేకుండా హాయిగా కట్టెలు తెచ్చుకొని అక్కడే కూరగాయలు పండించుకొని వండుకొని పాలు తెచ్చుకొని మన గేదె మనకే ఉండి మన ఆహారం మన పిల్లలకి మనం ఆహారం పెట్టుకోవడం అనేది దట్ ఈస్ ద రిచెస్ట్ థింగ్. చాలామంది కోవిడ్ టైంలో దాన్ని చూశారు. బట్ అగైన్ వీళ్ళు ఏం చేస్తారంటేనమ్మా, ఇదొక మేనియా. అండ్ చాలామంది ఇన్ఫ్లుయెన్స్ పేరెంట్స్ పాపం చాలామంది ఏం చేస్తారంటే, విలేజెస్లో ముఖ్యంగా పాపం పిల్లలు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు. రొటీన్గా చదువుకుంటారు, ఏం చదువుకోవాలో ఎవరు చెప్పరు. ఒక 100 మంది క్రియేటివ్ పీపుల్ని ఒకే గదిలో పెట్టి మీరందరికీ అన్ని సబ్జెక్ట్స్లో బ్రహ్మాండమైన మార్కులు రావాలని చెప్తారు. ఒక టీచరే అన్ని సబ్జెక్ట్స్ చెప్పలేడు. ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ టీచర్ ఉంటారు. కానీ పిల్లలకు మాత్రం అన్ని సబ్జెక్ట్స్ రావాలి, అన్ని సబ్జెక్ట్స్లో బ్రహ్మాండంగా మార్క్స్ రావాలి. అసలు అట్లా ఎందుకు రావాలి? నీకు తెలియాలి కదా. ఫస్ట్ సక్సెస్ ఏంటమ్మా, నువ్వు మనిషి అని గుర్తించడమే ఫస్ట్ సక్సెస్. దట్ ఈజ్ ద సింపుల్ ఆన్సర్ అనమాట. అంటే ఎంత గర్వం ఇది, నీకు కొన్ని కోట్ల ఎవల్యూషన్ పరిణామంలో నువ్వు మనిషి దగ్గర ఉన్నావు. ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్ సక్సెస్.
అండ్ మనిషిలాగా ఉన్నావు, నాట్ ఓన్లీ షేప్, మానసికంగా ఉన్నావు, నీకు ఆ హృదయం ఉంది. ఒక పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు, స్మాల్ థింగ్స్, గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ లాగా చిన్న చిన్న విషయాలు. ఊరికి వెళ్ళారు, లేదా మీ పక్కింట్లో ఎవరో పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలివాళ్ళు, కాసేపు వాళ్ళని పలకరిస్తే వాళ్ళ జీవితం అంతా రిమైండ్ చేసి వాళ్ళు తీసుకున్న జ్ఞానాన్ని అంతా మీకు షేర్ చేస్తారు. అండ్ దే ఫీల్ వెరీ మచ్ హ్యాపీ. ఎవరో లిఫ్ట్లో అర్జెంట్గా వెళ్తున్నారు, మీరు ఒక్క నిమిషం ఆగి మళ్ళీ ఇంకో వెళ్ళొచ్చు, బ్రహ్మాండంగా వాడు వెళ్తాడు. సో మీరు హోటల్లో ఎవరో ఫుడ్ సర్వ్ చేశారు, వాడిని గౌరవంగా మాట్లాడవచ్చు. నీ పేరేంటి, ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఇక్కడ ఎక్కడ ఉంటున్నావు, అమ్మాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తున్నావు అంటే ఒక మనిషి, ఆడు కూడా ఒక మనిషి. సీతారామ శాస్త్రి గారు చెప్తారు, అంటే అలలు అన్నీ కలిసి సముద్రం కదా, మనిషి అంటే మనుషులు ఎవరో ఎరిక్కి తిరిగి చూడరు, వాడు ఏదేదో డివిజన్ అయిపోయారని. సక్సెస్ అనేది చూస్తేనమ్మా, అబ్దుల్ కలాం గారి జీవితాన్ని తీసుకుంటే డిస్క్రిమినేషన్ వైజు, పావర్టీ వైజు అంతకు మించిన కండిషన్లోనే ఉన్నారు ఇవాళ ఉన్న చాలామంది యువత. అందుకని ఇది కారణం అని చెప్పలేరు. మేము ఎదగడానికో సక్సెస్ అవడానికో ఇది అడ్డంకి అని చెప్పలేరు, ఎందుకంటే ఆయన చూసాం. అట్లానే ఆయన స్పాన్ చూస్తే నాకు తెలిసి హీఈస్ ద వండర్ఫుల్ సక్సెస్ఫుల్ పర్సనాలిటీ. ఎందుకు అంత పర్సనాలిటీ అంటే 140 కోట్ల కుటుంబానికి పెద్ద దిక్కయ్యాడు ఆయన. ఆయన చనిపోతే మన ఇంట్లో ఆయన చనిపోయాడని అనుకున్నాం. ఆయన ఏం ఆస్తులు లేవు, కోట్లు లేవు, కారులు లేవు, వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ ఏం సంపాదించి పెట్టలేదు, ఏనాడు తనకున్న అధికారాన్ని దాన్ని ఉపయోగించుకోలేదు. ఒక ట్రూ హ్యూమన్ బీయింగ్ లాగా బతికాడు. అంటే ఒక మనిషిలాగా బతకడం కన్నా సక్సెస్ ఏముంది? ఒక అమ్మ ఉంటుంది, ఒక జీవితకాలం పిల్లలు, కుటుంబము, వ్యవస్థ, సోషల్ సిస్టము, దీని చుట్టూ ఎంతో మేనేజ్మెంట్ ఉంటుంది తనకి. అవన్నీ చేసి ఆవిడ చేసింది. అసలు ఇంత కష్టం ఒక మనిషి చేస్తుందా అనే ఆలోచన కూడా అందని కష్టం ఒక అమ్మ చేసింది. ఇప్పటికీ చాలామంది అమ్మలు చేస్తున్నారు. పొద్దున్నే లేచి వంట వండి, ఇంట్లో పని చూసుకొని, పాచి పని చూసుకొని, అంట్లు చేసుకొని, బట్టలు తుక్కొని, పిల్లలకి మంచి విషయాలు చెప్పి, మళ్ళీ భర్త కోసం చూసి, బంధువులను చూసుకొని, సోషల్ సిస్టమ్ని చూసుకొని, పండగలు చూసుకొని, ఇంత వ్యవహారంలో ఎంత మేనేజ్మెంట్ ఉంది. వాళ్ళు ఎవరు మా సక్సెస్ మేము సక్సెస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా అంటే ఏం చెప్తాం? ఒక జనరేషన్, ఒక మంచి జనరేషన్ ఇచ్చారు. తమ ద్వారా వచ్చే ఒక సంతానం ఈ దేశానికి ఒక అసెట్ లాగా ఉండాలని ఎంతోమంది చేస్తుంటారు. ఏమి చదువు రాని అమ్మలు వాళ్ళ పిల్లలు అద్భుతంగా చదువుకునేలాగా ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చి ఉండొచ్చు. ఒక గొప్ప డాక్టరు అసలు నేను భగవంతుడు మేమిద్దరమే కదా ఇతనికి ఆప్షను, దేవుడికి దండం పెట్టుకుంటాడు, నేను చేయాలి. ఒక మంచి డాక్టర్ ఎంత నర్వస్ ఫీల్ అవుతాడు ఆ క్షణంలో. ఒక చిన్న న్యూరాన్స్, కొన్ని కోట్ల న్యూరాన్స్లో ఒక న్యూరాన్ కట్ చేయాలి, లేదా ఒక న్యూరాన్ని బైపాస్ చేయాలి. ఏదైనా తేడా పెడితే ప్యారలైజ్ అయిపోతారు. ఎంత నర్వస్ ఉంటుంది, ఎంత ఆర్ట్ ఆఫ్ దీనిగా చేయాలి. అందుకనే మనము ఆ సందర్భంలో, మనం ఉన్న పొజిషన్లో మనమే చేయగలిగిన ఒక పనిని చేయగలిగే అవకాశంగా ఉంటాం, ఫ్రీగా ఉంటాం. ఎంతకాలం అసలు ఎలా బతకాలని ఆలోచించడం అనేదే దుర్మార్గమైన పేదరికం అమ్మ. ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయి కదా, ఏ పక్షి, ఏ పురుగు, ఏ జంతువు రేపటి ఆహారం ఎక్కడుందో దానికి తెలియదు, కానీ దానికి దిగులు లేదు. ఎక్కడ ఉండాలో తెలియదు, రేపు ఏమవుద్దో తెలియదు, ఏం హంటింగ్ అవుద్దో తెలియదు. బట్ మీరు ఏ ఆవును చూసినా, ఏ జింకను చూసినా, ఏ పులిని చూసినా, ఏ పక్షిని చూసినా, ఆ పక్షి దాని పాట అది పాడుకుంటూ ఉంటుంది. ఆ ఎనిమల్ హ్యాపీగా ఇది ఉంటుంది. మనం విచిత్రంగా వాటికి క్రూర మృగాలని పేరు పెడతాం. ఏ పులి ఫలానా ఈ సాహితీని చంపేద్దామని టార్గెట్ ఉండదు పులికి. దానికి ఆకలి అవుతుంది, దొరుకుతుంది, ప్రకృతి ధర్మంగా ఏదో తింటుంది అంతే. మనం మనుషులుగా ఇంత అవగాహన ఉంది, ఇన్ని విషయాలు చూడగలుగుతున్నాం. మనకున్న పరిస్థితి ఏంటి? ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎలా వెళ్ళగలం? ఏదైనా మార్గం ఉందా? అసలు మనిషిని మనం గుర్తిస్తే చాలమ్మా. దేర్ ఈజ్ నో పారామీటర్స్. నువ్వున్న స్థితిలో, ఆ స్థితిలో ఉన్న వాళ్ళందరికీ రోల్ మోడల్గా బతకడమే సక్సెస్.
మీ ఒకళ్ళు గుర్తించకపోవచ్చు, మీరు యూట్యూబ్లో ఫేమస్ కావచ్చు, సినిమాల్లో ఫేమస్, దట్ ఈజ్ ఆల్ ఐడెంటిటీ క్రైసిస్. అదొక జబ్బు, అదొక పేదరికం. వాడికి వాళ్ళ 1 కోటి మంది ఒక వీడియో చూస్తే నెక్స్ట్ వీడియో 100 మంది చూస్తే వాడు చచ్చిపోతాడు. అందుకని ఎవరు ఎలా ఉన్నా నేనులాగా ఉంటాను, నేనేంటి, హూ యామ్ ఐ అని ఒకసారి థింక్ చేసి, మనం పుట్టాము, మనం కూడా చచ్చిపోతాము, ఇన్ బిట్వీన్ పొటెన్షియల్ ఏంటి, సో ఫర్ దిస్ వాట్ ఈజ్ దిస్ పొటెన్షియల్ పర్పస్ అంటే కాంబినేషన్. H2O అయితే వాటర్ అయింది కదా, అలానే నేను ఇంకొకళ్ళు ఎవరితో కలిస్తే ఏమవుతాను, నేను ఎవరితో మెర్జ్ అవ్వాలి, ఈ మెర్జ్ అయింది ఎక్కడ ఉపయోగపడుతుంది అనే ఒక చిన్న థాట్ ప్రాసెస్. దానికోసం స్పెండ్ చేయండి. ఇవాళ విపరీతంగా చదువుకోవడం, విపరీతంగా జాబులు, పరుగులో ఉండద్దు. బతకడానికి పరుగులు పెట్టడం ఏంది, దేశాలు ఖండాలు దాటి పరిగెత్తి ఈ చీకటి బతుకులు బతకడం ఏంది, హాయిగా నీకు తెలిసిన 4 మనుషుల మధ్య బతకాలి కదా. రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక మంచి మాట చెబుతారమ్మా, అంటే యూత్కి అర్థమవుతుందా లేదో తెలియదు కానీ అర్థం చేసుకుంటే దాన్ని అది గొప్ప స్టేట్మెంట్ అనమాట. నేను ఖాళీ కుండలాగా ఈ భూమి మీదకి వచ్చాను, అమృత తుల్యమైన అనుభవాల బిందువులతోటి ఈ కుండను నింపుకొని పూర్ణ కుంభంతో మృత్యుదేవతకు స్వాగతం చెప్తానంటాడు. అంటే డెత్కి నాకు భయం లేదు, ఎందుకంటే ఐ హ్యావ్ ఇనఫ్ ఎక్స్పీరియన్సెస్. అనుభవాలే కదా జీవితం. అనుభవాలు లేని రోజు 100 సంవత్సరాలు ఒకే జీవితం గడిపి దాని లైఫ్ అని పేరు పెట్టడం తప్పు కదా. లైఫ్ ఎప్పుడు కూడా స్టేబుల్గా ఉండదు కదా. సెటిల్ అవ్వటం అంటే ఏంటది, ఇంకా దాన్ని కదలకుండా ఉంది, అది దాన్ని స్టాగ్నెట్ అయిపోయింది, అది స్మెల్ వస్తుంది, పాడైపోద్ది. లైఫ్ ఎప్పుడు ఫ్లోలో ఉంటుంది, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. లైఫ్ ఫ్లోని యాక్సెప్ట్ చేయండి, లివింగ్గా ఉండండి. ప్రతిరోజు కొత్త ఆలోచనలు. ఒక సూర్యుడు ఇన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఆయన ముసలోడు కాలేదు, పాతపడలేదు, ఆయన ఎనర్జీ తగ్గలేదు. సో ఎవ్రీడే దెర్ ఈజ్ ఎ పర్పస్, దెర్ ఈజ్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్. అలానే మనం కూడా ఇంకొక రోజు వచ్చిందంటే ఆ రోజు ఎలా చేయగలం, ఏం చేయగలం అనేది చూడాల్సిందే. సో లివ్ యువర్ ఫుల్లెస్ట్ లైఫ్. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ టుడే సార్. మీరు షేర్ చేసిన విజ్డమ్ కానీ, మీ విజన్ కానీ, ఆర్ మీరు మాకు ఇచ్చిన టేక్అవేస్ కానీ, ఐ హోప్ మేము తీసుకొని మా జనరేషన్ కూడా మీరు అన్నట్టు ఏమంటారు అనాథలు కాకుండా మీ జనరేషన్ లాగా రిచ్ పీపుల్ అంటే ఇట్ ఈస్ ఏ ఇన్స్పిరేషన్ అమ్మా. అంటే మన మనుషులకి ఇప్పుడు నేను మాట్లాడిందంతా నేనేదో పెద్ద జ్ఞానం వచ్చి నేనేదో గొప్ప వ్యక్తి కాదు. మా గురువులు, మా టీచర్లు, మా తల్లిదండ్రులు, మా ఫ్రెండ్స్ అండ్ మీలాంటి ఎంతోమంది. నాకు ఎంత హోప్ అంటే మీలాంటి వాళ్ళని చూస్తే, మీరు ఇప్పుడు ఒక టీనేజరు, మీరు ఇంత జర్నీలో ఒక ఇన్స్పిరేషనల్గా ఇది పెట్టుకోవడం. చాలామంది పిల్లలు అసభ్యంగా రీల్స్ ఏదో ఇంకోటి ఏదేదో పిచ్చి పనులన్నీ చేస్తా వాళ్ళని ప్రపంచాన్ని కేవలం గుర్తించడం కోసం అసభ్యంగా పరిచయం చేసుకుంటున్న రోజుల్లో సంథింగ్ వాట్ కెన్ ఐ డూ, నా ఈరోజు ఇన్ బిట్వీన్లో కూడా నేనేం చేయగలనని ఆలోచించే మీలాంటి వాళ్ళందరూ చిన్నవాళ్ళకి దండం పెట్టకూడదు కానీ ఇట్ ఇస్ ఏ హోప్ అమ్మా, ఇట్ ఇస్ ఏ హోప్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.